గారు మన మధ్యకి వచ్చారు. వారు ప్రార్థన చేసిన తర్వాత వాక్యంలోకి వెళ్దాం. మొదటిగా తండ్రి అయిన దేవుడికి నా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నానండి. అలాగే స్థానిక సువార్థికులు రాంప్రసాద్ గారికి, మరి దేవుని పిల్లలని మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున మా దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా తండ్రి. గతించిన కాలమంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మా జీవితాలలో ఎన్నో మేలు చేసిన తండ్రి, ఇటు రీతిగా నిన్ను గణపరచుటకు మాకు అనుగ్రహించినటువంటి మంచి సమయానికి నీకే స్తోత్రాలైనా. గతించిన దినములని నా ప్రభా, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నాయన ఏర్పాటు చేసినటువంటి నా తండ్రి ప్రభా, ఈ కూడికలు నా తండ్రి ప్రభా విజయవంతంగా నడిపిస్తున్న నా తండ్రి, ఇదిగో చివరి రాత్రి నాయన ఈ సభలో ఉండగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి నా తండ్రి. నీ ప్రియులు నిలబడి నీ వాక్యాన్ని వెతుచుండగా నీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి నాయన. సంఘం నా తండ్రి ప్రభా ఏ విధంగా క్షేమములు ఆత్మీయంగా ఎదుగుదల కలిగి ఉండాలో నా తండ్రి ప్రభా, నీ వాక్యం బోధించుండగా నీ పిల్లలైన వారందరూ నాయన నీ వాక్యాన్ని విని తమ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకొని నీకు దగ్గరగా జీవించడానికి మీ సహాయం దయచేయమని ఈ ప్రార్థన మనలో మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి మరి సాల్మన్ గారికి స్థానిక సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. పిల్లరా, మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు ముగింపు మాటలుగా నేర్చుకుందాము. ఈరోజు ముఖ్య వాక్యోపదేశకులుగా మన మధ్యకు సోదరులు మరి కేఎల్ డిఎస్ ప్రసాద్ గారు మన మధ్యకు వస్తున్నారు. కనుక వారు వచ్చే ముందు కొద్ది మాటలు మనం ఆలోచన చేద్దాం. ప్రేమైన దేవుని పిల్లరా, ఈరోజు నేను వాక్యాన్ని ఏమి మీతో మాట్లాడిన కానీ కొన్ని వాస్తవాలు మనం గుర్తించవలసినటువంటి వాస్తవాన్ని మనం ఆలోచన చేద్దాం. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానాన్ని చెప్పాలి. మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కూడిక ఆ టైటిల్ ఏంటండి? సంఘ క్షేమాభివృద్ధి అనగా దైవ సేవకుల ద్వారా విన్నాము. సంఘం అనగా ఎవరు? పిలవబడిన వారు. పిలవబడిన వారంటే మనమే. కొంతమంది కలయిక సంఘం. క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా విమోచింపబడిన మనం, బాప్తిస్మం అనేటువంటి ప్రక్రియ ద్వారా వచ్చినటువంటి మనము సంఘముగా ఏర్పడ్డాం. మనమందరము కలిస్తేనే సంఘము. అందరూ కలిసి దేవుని ఆరాధించుట ఈ కార్యక్రమము సంఘము చెయ్యాలి. కనుక నేను కొన్ని ఆలోచించినప్పుడు అంటే దేవునికి మనమిస్తున్నటువంటి సమయము ఎంత అనేది ఆలోచించాను. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. దేవుడు మనకిచ్చినటువంటి సంవత్సరములో రోజులు ఎన్నండి? 365 లేక 366 రోజులు. అవునా? 366 లేక 65 రోజుల్లో మనము సంఘముగా క్రీస్తు యొక్క స్వరక్తములో కడగబడినటువంటి వారిగా బాప్తిసం పొందినటువంటి సంఘముగా మనము ఎన్ని రోజులు దేవునికి ఇచ్చాము అనేది నా ప్రశ్న. అందరూ ఎవరైనా ఎక్కువ ఇచ్చాను నేను అంటే 365 రోజుల్లో 365 రోజులు మనం దేవుని సన్నిధికి రాము. దానిలో ఉన్నవి 52 వారాలు. ఎన్ని వారాలు? 52 వారాలు. అంతే కదండి. 52 వారాలు నేను
అంటే 52 రోజులే. 52 వారాలు అంటే 52 రోజులే. 52 రోజులు నేను దేవునికి ఇచ్చాను అని ధైర్యంగా చెప్పగలిగినటువంటి వారు ఎవరు? మీ చేతులెత్తండి. చాలా సంతోషం. రైట్, రైట్. నిజమేనా? ఓకే, ప్రశ్న అర్థం కాలేదు. 52 వారాల్లో 52 రోజులు దేవునికి నేను ఇచ్చాను అన్న వాళ్ళు చేతులెత్తమంటే కొందరు ఎత్తారు. కానీ నిజానికి అది కూడా తప్పే. ఎందుకంటే 52 రోజులు ఇవ్వలేదు మీరు. 50 అంటే ఆరాధన సమయం అంతా అమ్మ వింటున్నారా? 2 గంటలు, అంతే కదండి. అంటే 52 ఇంటూ 2 104 గంటలు. నిజంగా నేను 104 గంటలైతే పోనీ 110 గంటలు అనుకోండి. 110 గంటలు నేను ఇచ్చాను దేవునికి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే మీకు ఇంకో లెక్క చెప్తాను. 110 గంటలు రోజుల్లోకి కన్వర్ట్ చేస్తే అర్థమవుతుందండి. 104 గంటలను రోజుల్లోనికి కనుక మనము కన్వర్ట్ చేస్తే ఎన్ని రోజులు వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఎన్ని రోజులు వస్తుంది అనుకుంటున్నారు? లెక్క పెట్టాను, మీకు తెలుసు కదా. 24ని 4 రోజులు అయితే 5 రోజులు. అంటే మనం నిజంగా ఖచ్చితంగా దేవునికి మనం ఇచ్చినటువంటి సమయం ఎంత అని ఆలోచన చేస్తే 4 రోజులు. ఎవరికి ఇది అంటే 52 వారాలు ఇంటూ 2 గంటలు వచ్చినటువంటి దేవుని పిల్లలకు ఈ సమయం. అర్థమవుతుందా? అంటే మన యొక్క కాలమాన ప్రకారంగా మనం 24 గంటల సమయాన్ని రోజులో దేవుడిస్తే మనము సంవత్సరంలో దేవునికి ఇచ్చింది ఎంతంటే ఎంతండి? 4 రోజులు అంతే. నిజంగా మనం గుండెల మీద చేసుకుని 4 రోజులు సంపూర్ణంగా మనం దేవునికి ఇచ్చాము అని ధైర్యంగా చెప్పేటువంటి వారు లేరు. ఆలోచన చేయండి. నేను చాలా రోజులు దేవునికి ఇచ్చాను అనుకుంటాం, కానీ అది నిమిషాల్లో లేకపోతే గంటల్లో కన్వర్ట్ చేస్తే మనం దేవునికి ఇచ్చింది ఏమీ లేదు. మరి దేవుని నుంచి మనం పొందినటువంటి కృప గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవుడు మన ఎడ చూపించినటువంటి ప్రేమను ఎప్పుడైనా కొలమానం వేశారా? 24 గంటలు దేవుని కృపలోనే కదా మనం బ్రతుకుతున్నాము. దేవుని కృప లేకపోతే మనం ఏమైనా బ్రతకగలమంటారా? ఆయన ఇచ్చినటువంటి రోజులో 24 గంటల్లో 12 గంటలు మనం చూస్తాం. కానీ 12 గంటలు కూడా మనకి ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే దేవుడు అంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు మనిషికి. ఎందుకంటే రెస్ట్ తీసుకునేటువంటి అవకాశం ఇచ్చాడు మనిషికి. అయితే కొంతమంది స్వార్థ పరులు ఆ సమయాన్ని కూడా దొంగిలించేసేటువంటి పరిస్థితి. నేను చెప్తున్నాను ఈరోజు అందు గురించే దేవుడు మన మీద ఒక నేరారోపణ చేస్తున్నాడు. మనం ఎవరమంటే దొంగలమే, దొంగలు అన్నాడండి మనల్ని. ఇశ్రాయేలు విషయంలో దేవుడు ఎంతో బాధపడ్డాడు. మనం దేవుని నమ్మాము కనుక, విశ్వసించాం కాబట్టి ఆయన మనకు తండ్రి, మన పోషకుడు, మన రక్షకుడు, మనల్ని సంరక్షిస్తున్నటువంటి వాడు, మనల్ని కాపలా కాస్తున్నటువంటి వాడు, ప్రతి అణువు ఆయన చూస్తున్నటువంటి వాడు అనే విషయం మనకు అర్థమైతే ఇంకా ఆలోచన చేస్తే మన చర్యలన్నీ కూడా ఆయనకు తెలిసే ఉన్నామంట. 139వ కీర్తన మొదటి వచనాన్ని ఒక్కసారి వచ్చిన భాగాన్ని ఒకసారి చూడండి ప్రియమైన దేవులారా. 139వ కీర్తన. యెహోవా నీవు నన్ను పరిశోధించి ఏంటండి అంటే అంత ఆసక్తే దేవుడికి, అంటే ఆసక్తే పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. పరిశోధన అనేటువంటి పదం ల్యాబొరేటరీలో వాడతారు, కానీ దేవుడు ఒక మనిషిని గురించి పరిశోధించి తెలుసుకున్నాడట. అంతేకాకుండా నేను కూర్చుండుట, మనం అనుకున్నాం మనం ఎక్కడో కూర్చున్నాం అనుకుంటున్నాం, కానీ ఆ కూర్చుండుట కూడా దేవునికి తెలుసు. నెక్స్ట్, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. అంటే చాలామంది తలంపులకి హద్దు ఉండదండి. ఎలా అంటే
మనం ఇష్టం వచ్చినట్లుగా దాన్ని మలిచేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే నిజంగా ఎవరో ఒక సహోదరుడు రమ్మన్నాడు, కానీ నేను వస్తానని చెప్పాను, కానీ నాకు ఆ రోజు కుదరలేదు. ఏం చేస్తామంటే దానిని మనం మార్చేస్తాం. ఏంటంటే అప్పుడు ఒక కథని తీసుకొస్తూ ఉంటాం, కానీ ఆ కథ కంటే ముందు దేవుడికి తెలుసు అంట. అది అదవుతుందండి. మన తలంపులు ఎలా రాబడం చూడండి. పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. అంతేకాకుండా నా నడకను నా పడకను. అయ్య బాబు, ఇదేంటండి? నడక పరిశీలన చేస్తున్నాడంట, పడక కూడా పరిశీలన చేస్తున్నాడంట. చూడండి, అంటే ఒకసారి ఆలోచన చేస్తే దేవుని నుంచి మనం తప్పించుకుంటానికి అసలే ఎక్కడ ఆస్కారం లేదన్నమాట, ఆస్కారం లేదు. ఒకవేళ సీసీ క్యామ్ని మొన్న గన్నవరంలో దుండగులు ఒక మొబైల్ షాప్లోకి వెళ్ళటానికి ముందు వాళ్ళు సైడ్ నుంచి ఒక గోనెను అలా వేస్తారట సీసీ క్యామ్ మీద. వేసేసరికి ఇంకేం కనిపిస్తుంది? అక్కడేమో సీసీ క్యామ్ నిఘాలో ఉన్నామంటాడు, కానీ దాన్నే మోసం చేస్తున్నారు. కానీ దేవుని నిఘాలో నుంచి ఎవరైనా తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుందో ఆలోచన చేయండి. నేను అనుకుంటూ ఉంటానండి చాలాసార్లు. అంటే మనం కూర్చుండుట, లేచుట, అసలు మన పడక నడక దేవుడు అంతలాగా పరిశీలన చేస్తుంటే దేవుడి నుంచి మనం తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుందంటే తప్పించుకోలేం. నిజంగా ఒక్కసారి మన యొక్క చర్యల గురించి ఆలోచన చేస్తే ఎన్నోసార్లు మానవ మాత్రులం కదండి, ఎన్నిసార్లు తప్పిపోయాం. అయినా దేవుడు మన ఎడల కృప కలిగి ఉన్నాడు. మరో సంవత్సరాన్ని ఇస్తున్నాడు, ఆయుష్ని ఇస్తున్నాడు, జీవితాన్ని పొడిగిస్తున్నాడు, తన దీర్ఘశాంతాన్ని మనపై చూపిస్తున్నాడంటే చూడండి ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుడు మన ఎడల చూపిస్తున్నటువంటి ఆ కృపను చూస్తే చాలా గొప్పదండి. 103వ కీర్తనలో ఆ మాటను అంటాడు, దేవునికి ఉన్నటువంటి మనసు చెప్తాడు, యెహోవా దీర్ఘశాంతము గలవాడు అంటాడు. 8వ వచనం, కృపా సమృద్ధి గలవాడు అంటాడండి. ఆయన నిత్యము కోపపడేటువంటి వాడు కాదట. 11వ వచనం అంటాడు, ఆకాశం నుండి. చూసారండి? ఏమండి, చదవండి మళ్ళీ. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉందండి. చూడండి, దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉంటే అండి ఆయన కృప ఎలా ఉందంటే అది కొలవలేనిదని చెప్పడానికి. ఇప్పుడు మన శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే కాంతి సంవత్సరంలో కొలిసారంటే ఆ భూమికి ఆకాశానికి ఆ కొలతలు. ఎందుకంటే అది ఏ మీటర్లోనో లేకపోతే ఏ కిలోమీటర్లోనో కొలిచేది కాదు. దేవుడు అంటున్నాడు మన ఎడల ఆయనకున్నటువంటి కృప ఇన్ఫినిట్ అండి. అది కొలవలేనిది, అది కొలవలేనటువంటి కృప. కనుక ఈరోజు నిజంగానండి మనము బ్రతికి బట్ట కడుతున్నాం. నిజంగా మనము మన హృదయములో ఆలోచించినటువంటి ఆలోచనలు ఒకవేళ మన ప్రక్కవారికే తెలుసుంటేనే అప్పుడే ప్రాబ్లం అయిపోతుంది. మనకున్నటువంటి ఆలోచనలు మన తోటి వారికి తెలియదు. అందు గురించి అలా పెట్టాడండి దేవుడు. ఆయనే రహస్యంగా ఆయన తెలుసుకుంటానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయనే సహించేవాడండి, మన భారం వహించేవాడనమాట ఎన్నన్నా. ఎందుకంటే ఆయన మన ఆత్మలకు కన్న తండ్రి, మనం కన్నటువంటి తండ్రి. మనం శారీరకంగా తల్లిదండ్రులుగా ఉన్నాం కానండి, మనం జీవించే ఆత్మ మనము ఈరోజు చలిస్తున్నామంటే ఆ ఆత్మకు తండ్రి ఎవరంటే దేవుడండి. మన ఆత్మలకు కన్న తండ్రి ఎవరండి? దేవుడు. ఇప్పుడు ఆ దేవుడు సహిస్తున్నాడు, మనం సహించలేం. మన పిల్లలు అల్లరి చేస్తే శారీరకంగా మనకు కన్నటువంటి పిల్లల మీద మనం కోపడుతుంటాం, దండిస్తూ ఉంటాం. నిజంగానే కొన్నిసార్లు బుద్ధి చెప్తూ ఉంటాం. కొందరైతే అసలే వాళ్ళ చావును చూస్తారండి. ఎందుకంటే నువ్వు చచ్చిపోరా అంటారు, అటువంటి మాటలు అంటారు. కొంతమంది అది సహించలేక ఏ విషయమో తీసుకుని లేకపోతే ఏ నూతుల్లోనో లేకపోతే ఏ గోదావరిలోనే పడిపోయినటువంటి యువకులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే సహించలేక, అంటే అంతలాగా తిట్టారన్నమాట. మరి మన ఆత్మలకు కన్న తండ్రి ఎప్పుడైనా ఏమండి మనల్ని అలా చంపేశాడంటారా? లేదండి, ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు.
మనం ఇచ్చినటువంటి సమయం ఎంత అంటే, మనకిచ్చినటువంటి సమయం ఏమో సుమారుగా నేను గంటల్లో ఆలోచన చేస్తే సంవత్సరానికి అంటే 365 × 24 అని వేస్తే 8760 గంటలు ఇచ్చారు. మనం ఇచ్చినటువంటి గంటలు ఎంత అంటే 52 గంటలు. ఇంకా ఇవ్వాలంటే ఏమండి, అంటే 52 × 2 అంటే 104 గంటలు. బైబిల్ తరగతికి ఎంతమంది వస్తున్నారంటే నిజంగా ఇలా నేను అనుకుంటాను అనమాట అండి, నా జీవితంలో ఇలా 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 చూస్తే ఇలా అందరినీ రక్షింపబడినటువంటి పిల్లలందరినీ దేవుని సంఘములో చూస్తే ఏమన్నా నాకు ఉన్నటువంటి ఆనందం ఇంకా అంత ఎంత కాదండి. మరి పరలోకం ఉన్నటువంటి తండ్రికి ఈరోజు ఇలా మనం అందరం చేరి దేవుణ్ణి మహింపరుస్తుంటే దేవుడు ఇంకెంత పొంగిపోతాడండి. తన పిల్లలు తనకి విధేయులైపోతే ఎంత మరి పొంగిపోతాడు చూడండి. అంటే మనకి ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ శరీర అవసరతలు కూడా తీర్చేస్తాడండి వెంటనే. నా కుమారుడికి ఇది కావాలి, ఏం కావాలి అనేది ముందుగా తెలుసండి. మీరు అనుకుంటున్నారు, మీరు అడగక ముందే దేవునికి తెలుసు. అడగక ముందే, అడిగితే ఇచ్చేవాళ్ళు ఈ భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులు, అడగక ముందే దేవుడు ఇస్తాడు. ప్రేమ దేవులారా, నిజమే. ఆలోచన చేయండి, దేవునికి ఉన్నటువంటి ప్రేమ మన మీద ఎంత గొప్పదో. కనుక దేవుని యొక్క ఆలోచన ఒకటండి, ఈ భూమి మీద ఉన్నటువంటి మనము పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకాలి. ఆ ఆలోచన ఉంది. నేను పరిశుద్ధుడిని, నా పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. నేను పరిశుద్ధుడిని, నా పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి. పిల్లలు అలా చేయకండి, నా పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి. అంతేకాకుండా అండి, నిజంగా ఒక వ్యక్తి మన గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు అనుకోండి, మనం చాలా హ్యాపీ అయిపోతూ ఉంటాం. మా నాన్నగారి గురించి నేను గొప్పగా చెప్పట్లేదు. పీ గన్నవరంలో నేను ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తే ఆ మెడికల్ షాప్ ఆయన చెప్తున్నాడు, మీ నాన్నగారు అయ్యా దేవుడు అంటాడు. నేను అన్నాను, మా నాన్నగారు కాదండి, మాకు దేవుడు ఉన్నాడు. మా నాన్నగారి కంటే గొప్పవాడు ఉన్నాడు. కాదండి, నిజంగా మీ నాన్నగారు ఒక మాట అన్నాడంటే ఆ మాట ప్రకారంగా చేస్తాడు. ఎప్పుడు ఇంతకాలం నుంచి నేను చూశాను, అబద్ధం ఆడటం లేకపోతే దుర్భాష ఆడటం నేను చూడలేదు అన్నాడండి. తన కొడుకుగా నేను చాలా హ్యాపీ అయిపోయాను. ప్రేమ దేవులారా, నిజంగా మాకు కూడా మా తండ్రి అలాగే నేర్పించారండి. నాకు బోధ నేర్పించినటువంటి మా చిన్నాన్నగారు, మా బాబాయ్ గారు సీమోన్ గారు, ఆయన కూడా అలా నేర్పించారండి. నిజంగా ఎప్పుడు నేను ఆయన జ్ఞాపకం చేసుకుంటాను. ఏదైనా చిన్న తేడా ఉంటే మొఖం మీదే ఖండించేవారు, తిట్టేవారు. సంఘానికి అలాగే చెప్పేవారు. వాళ్ళు కూర్చునేటువంటి విధానం సరిగా లేకపోతే అప్పుడే ఊరుకునేవారు కదండి. అలాగే సరిచేసి సంఘాన్ని సరైనటువంటి రీతిలో నడిపించారు. అలాగే నా తండ్రి, నా కన్న తండ్రి, ఈ భూమి మీద జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా అండి మమ్మల్ని భక్తి విషయంలో అలాగే పెంచడానికి ప్రయత్నం చేశారు. ప్రేమ దేవులారా, నిజమే నాకు అనిపించింది. ఎందుకంటే నేను 21 సంవత్సరం అంటే నా యవ్వన జీవితంలో క్రీస్తు కాడిని మోయడానికి వచ్చాను, సువార్త పని చేయడానికి రావటం జరిగింది. నిజంగానే యవ్వన ప్రాయంలో ఎన్నో మరి ఈరోజు యవ్వన ఆశలు ఉంటాయి, ఎన్నో కోరికలు, రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. నిజంగా దేవుడు నాకు అప్పగించినటువంటి పని ఎటువంటిదంటే, ఎంతోమంది యవనస్తుల దగ్గరే, పెద్దవారు యవనస్తుల దగ్గరే పరిచయం చేశారు. నేను ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి సంఘాన్ని ఎవరిని కూడా, పిల్లలను కూడా ఎరా అనేటువంటి పదం ఉపయోగించడానికి నాకు ఇష్టం ఉండదండి. అవసరమైతే పేరు పెట్టి పిలుస్తాను. నా తండ్రి నేర్పించాడండి. అలాగే నా కన్న తండ్రి, ఆత్మలకు కన్న తండ్రి దేవుడు కూడా నేర్పించాడు. నిజంగా ఆలోచన అండి. దేవుని యొక్క గ్రంథాన్ని చదువుతుంటే మనం ఎలా బ్రతకాలో నేర్పించేస్తాడండి. తప్పేదో రైట్ ఏదో అంతా తెలిసిపోతుందండి. నిజంగానండి ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు చదువుతుంటే యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తే అండి మనకు అర్థమైపోద్దండి. ప్రేమ దేవులారా, సహనాన్ని నేర్పిస్తాడు. ఒకరోజు ఇక్కడ పరిచర్య చేస్తున్నప్పుడు 2002వ సంవత్సరంలో, నేను బాగా చెప్తున్నాను, 2005వ సంవత్సరంలో ఇక్కడ ఒక చిన్న షెడ్లోనే సువార్త పనిని ప్రారంభించి నడిపిస్తున్నాం. ఆరాధన చేసుకోవడానికి చిన్న స్థలం, మీకు తెలుసు. మీరందరూ కూడా చిన్నపిల్లలు, పెద్దవారు అయిపోయారు. ఇప్పుడు యవనస్తులు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. నా దగ్గర వాక్యం నేర్చుకున్నటువంటి వారు బాగున్నారు. స్థితి దేవుడు గొప్ప స్థితి వారికి ఇచ్చారు.
ఒకరోజు ఒక మరి సహోదరి ఉన్నట్టుండి సంఘం మధ్యలోకి వచ్చి చాలా దుర్భాషలు ఆడారండి. చాలా దుర్భాషలు అంటే ఆ మాటలు వినకూడనటువంటి మాటలు. అప్పటికే నేను బోధన ఉందాను నా తండ్రి చేత. నాకు తెలుసు నేను ఎలాగా ఉండాలో సంఘం ఎదుట నేర్చుకున్నాను. బైబిల్ ట్రైనింగ్ చేశాను. అట్ ద సేమ్ టైం మా తల్లిదండ్రులు కూడా నేర్పించారు. అన్ని బూతులంటే చాలా బూతులు ఆడారు. దుర్భాష అన్నదే బూతులు అనే పదం ఉపయోగించకుండా ఆడారు. సంఘం అంతా ఒక్కసారే ఉలిక్కుపడి లేచారు. పెద్దవారు ఉన్నారు నా దగ్గర. నేను చిన్నవాడిని, చాలా చిన్నవాడిని, యవనస్తుడిని. నా దగ్గర పెద్దవారు కూర్చుని వాళ్ళు అన్నారు, మీరు అలా ఊరుకుంటున్నారు ఏంటని అన్నారు. మీరు ఎవరైనా మాట్లాడితే నేను మీ దగ్గరకు వాక్యం చెప్పడానికి రాను. మీరు ఎవ్వరూ మాట్లాడద్దు సహోదరి. వారు తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో మాట్లాడుతున్నారు. దయచేసి ఎవ్వరు మాట్లాడొద్దండి అన్నాను. ఏమి సైలెంట్ అయిపోయారు అందరూ. కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి. నేను చూస్తున్నాను సంఘం. నేను ధైర్యంగా ఉన్నాను. ఆమె దుర్భాషలు ఆడారు, వెళ్ళిపోయారు. ప్రేమ ఏంపులారా, నిజంగా ఆ సహోదరి నాకు చాలా ఆత్మీయురాలు. ఎందుకంటే వాళ్ళు పిల్లలు నాకు చెల్లెళ్ళు అంటూ ఉండేవాళ్ళు. నేను చాలా ప్రేమించేవారు. అయినా నేను ఏం ద్వేషం పెట్టుకోలేదు. తెలియక చేసినటువంటిది అనుకుంటా చూశాను. కనుక ప్రేమ ఏంపులారా, కొద్ది కాలం తర్వాత మరి మేమైతే తెలుసుకున్నాను ఎందు గురించి అసలే దుర్భాషలు ఆడింది అనేటువంటి విషయాన్ని నేను గమనించిన తర్వాత విషయం అంతా తెలిసింది. ఎందుకంటే ఆమెకు కొన్ని విషయాలు తెలియలేదు. ఆమె అనుకుని వేరేలాగా భావించిందని నాకు అర్థమైంది. సరే అనుకున్నాను, మళ్ళా వెళ్ళాను. ఎందుకంటే ఆమె అనతి కాలంలోనే ఒక బెడ్ పేషెంట్ అయిపోయిందండి. అనతి కాలంలోనే ఆమె లేవలేనటువంటి స్థితికి వెళ్ళిపోయింది. నేను పలకరించా, ప్రార్థన చేశాను. నిజంగా కొద్ది కాలం తర్వాత చనిపోయారు ఆవిడ. అంటే బలహీనత అయితే నాకు తెలియదు ఏ బలహీనత వల్ల చనిపోయారండి. చాలా బాధేస్తుంది. కానీ నేను చెప్పబోయేది ఏంటంటే వారి యొక్క పిల్లలు ఎప్పటికీ మనల్ని ప్రేమిస్తున్నారు. ఈ సంఘ కార్యక్రమాల్లో ఇక్కడ మందిర నిర్మాణంలో వారు పిల్లలు, వారి యొక్క కుటుంబం సహాయకులుగా ఉన్నారు. మన నూతన మందిర నిర్మాణంకి స్లాబ్ వేయాలంటే వారు వెంటనే ఆ స్లాబ్కి వేయటానికి దానికి ఎంత ఖర్చు అవుద్దంటే ఎంత ఖర్చు అవుద్దని చెప్తే అది మా వంతుగా ఎంత సహాయం అని పంపించారండి. అంటే ఆలోచన చేయండి. అంటే నేను మళ్ళా దుర్భాషలు ఆడితే ఒకవేళ నేను ఆ మేలు పొందపోయేవాడినేమో, ఒకవేళ నేను ఒక లోకస్తుడిగా కనిపించేవాడినేమో. కానీ నా జీవితంలో నేర్చుకున్నానండి. అప్పుడే కాదు, ఇప్పటికీ ఎన్నోసార్లు ఎవరేమన్నా నేర్చుకున్నా. అది నా ప్రభువు నేర్పినది. నిజమే, మాట అంటే మాట, దానికోసం ఎంతో కష్టం. కీర్తన గ్రంథం 15వ అధ్యాయాన్ని ఎవరైనా మరి చదవాలనుకుంటున్నాను, చదివితే అండి ఆ మాటలు అందరూ కూడా జ్ఞాపకం ఉంచేసుకోవాలండి. ఒక మాట నేను చూపిస్తున్నాను. సహోదరులు వచ్చిన వెంటనే మరి సమయం ఇస్తాను. దయచేసి సోదరులు వచ్చారు, వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. మీ కరచాల ధ్వనులతో వారికి స్వాగతం పలకండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ప్రియమైన దేవులారా, ఇక్కడ ఆలోచించేయండి. ఎవరైనా వచ్చారా? వచ్చినటువంటి సహోదరులు కూడా లోపలికి వచ్చి కూర్చున్నాను. చూడండి, ఈ 15వ కీర్తనను మనం ఆలోచన చేస్తే, అమ్మ స్త్రీలు ఇక్కడికి వచ్చేసేయండి. ఈ 15వ కీర్తన అండి నిజంగా అద్భుతమైనటువంటి మాట అండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అన్నాడండి. అంటే దేవుని దగ్గర అతిథి అంటే తెలుసు కదా మనకి, గెస్ట్. ఉండదగిన వాడు ఎవడు అని చెప్పి కింద అంటున్నాడు చూడండి. మీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని 2వ వచనం. యథార్థమైన ప్రవర్తన కలిగి ఒకరు చదవండి. నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అన్నాడండి. దేవుని దగ్గర
నివసించడానికి అర్హత చెప్తున్నాడు. ఎలా అన్నాడండి? యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలికేటువంటి వాడు దేవునికి చీఫ్ గెస్ట్ అండి. నెక్స్ట్ కింద చెప్తున్నాడు, అట్టువాడు నాలుకతో కొండెములాడు, తన చెల్లికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు అన్నాడండి. ఒకసారి మళ్ళా రిపీటెడ్గా ఈ మాటలు చదువుతండి నిజంగా ఎంత అమూల్యమైన మాటలు మనకు కనిపిస్తాయి. దేవుని దగ్గర ఉండటానికి మనం అర్హత కలిగి ఉన్నామో లేదు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. తర్వాత అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును అన్నదండి. దేవుని యెడల భయభక్తులు కలిగినటువంటి వారిని ఏం చేస్తారట? సన్మానిస్తారు, గౌరవిస్తారు, వందనాలు చెప్తాడు. తర్వాత మాట చదవండి, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు అన్నాడండి. నేను చెప్పాను కదండి, మా ఫాదర్ గురించి గన్నవరంలో నేను ఒక షాప్కి వెళ్తే, నువ్వు పలనటువంటి వాళ్ళ అబ్బాయి కదా అని చెప్పి, మీ ఫాదరు ఎటువంటి వాడు అని మా తండ్రి గురించి చెప్తే నేను చాలా హ్యాపీ అవ్వాను. ఏంటంటే మాట తప్పడు అన్నాడండి. మాట తప్పడు. మనం ఇచ్చినటువంటి మాట ఏదైతే అన్నామో దాన్ని చెయ్యాలి. కింద అంటున్నాడు నష్టము కలిగినను అన్నాడండి. ఏమండి? అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను, మాట తప్పడు. అదే ఒక్కొక్కసారి నష్టము కలుగుతుంది, కానీ ఇచ్చిన మాట ప్రకారంగా చెయ్యాలి. తర్వాత తన ద్రవ్యమును వడ్డీకియడు, నిరపరాధిని చెరుపటికి లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూ కదల్చబడడు అన్నదండి. ఇవే కాదండి, ఎన్నో మాటలండి. మన భక్తి జీవితానికి అవసరమైన మాటల గ్రంథమే బైబిల్ గ్రంథం అండి. కనుక ప్రియమైన దేవులారా, మరి చాలా సమయమైంది, అమూల్యమైన మాటలు విందాం. మరి నేను చెప్పినటువంటి ఈ సందర్భాన్ని మీరు ఆలోచిస్తే, దేవుడిచ్చినటువంటి సమయంలో మనము దేవునికి ఇస్తున్నది కేవలము ఎంతండి? 108 గంటలు ఒకవేళ ఇస్తున్నాం అంతే. 1000 గంటలలో 108 గంటలు ఇస్తున్నాం. ఆ గంటలు కూడా సరిగా వినియోగించుకున్నటువంటి పరిస్థితి మనం ఉంటున్నాం. చూడండి, ఆలోచించండి. కనుక మన జీవితము బాగా మలచబడాలంటే, బాగా భక్తి జీవితంలో గొప్పగా ఉండాలంటే, చూడండి, దేవుని యొక్క వాక్యం మన జీవితానికి అవసరమండి. ప్రతిరోజు నేర్చుకుంటే ఇంకా గొప్పగా మనం మలచబడతాం. ప్రేమ దేవులారా, ఇలా ఏదో సంవత్సరంలో ఒకసారి కాదు, ప్రతిరోజు దేవుని దగ్గర మనం చెక్కబడుతున్నప్పుడు, మరి చక్కని శిల్పంగా ఒక శిల్పి యొక్క ఉలి అలా చెక్కుతున్నప్పుడు అది ఎంత చక్కని అందమైన రూపంగా మలచబడుతుందో, అలాగే మనము దేవుని దగ్గర దేవుని యొక్క వాక్యంలో పెంపారబడుతున్నప్పుడు నిజంగా మనలో ఉన్నటువంటి మస్టు, పాపము లేకపోతే అపవిత్రత, ఇంకా ఏదైతే హృదయంలో గూడు కట్టుకున్నావో అవన్నీ తొలగిపోయి దేవుడు ఉన్నటువంటి ఆ పరిశుద్ధత, దేవుడికి ఉన్నటువంటి ఆ పరిశుద్ధత మనం పొందుకుంటాం. నిజమే. మరి ఇంకా మరిన్ని సంగతులు, అమూల్యమైనటువంటి మాటలు మనం విందామండి. సోదరులకి సమయాన్ని అప్పగిస్తున్నాను. సోదరులు కేఎల్ఎస్సి ప్రసాద్ గారు మరి కోడెట్లంక, మనకి దగ్గరలోనే కోడెట్లంకలో క్రీస్తు సంఘ సువార్థకులుగా పనిచేస్తున్నారు. చక్కని పరిచర్య జరిగిస్తున్నారు. మరి వారు మన మధ్య ఉండటం చాలా సంతోషకరం. వారు దేవుని యొక్క వాక్యం అందించవలసిందిగా వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగం ప్రారంభించుకుందాము. మహాపరిశుద్ధుడును మహాగణుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకే తండ్రి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన కాలమంతా కూడా తండ్రి మీ పిల్లలమైన మమ్ములందరినీ మీరెంతగానో కాచి కాపాడి సంరక్షించి సజీవుల లెక్కలో నిలిపినందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మా ప్రియ సహోదరులు తండ్రి రాంప్రసాద్ గారు తండ్రి స్థానిక సంఘంలో
ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో భాగంగా మీ దాసుడిగా నాయన మీ పిల్లల మధ్య నిలబడి మీ అమూల్యమైన మాటలు నాయన మీ బిడ్డలకు నాయన ఆయా బోధించుడిగా మీరు ఇచ్చినటువంటి సదావకాశాన్ని బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో తండ్రి మీ పిల్లలకు మీ మాటలు బోధిస్తుండగా వారు వినగలిగేటువంటి అర్థం చేసుకోగలిగేటువంటి మనస్సును వారికి దయచేయండి తండ్రి. మీ మాటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో కార్యాభివృద్ధి గురించి జరిగించినట్లుగా తండ్రి మీరు సహాయం దయచేయమని ఈ కూడికి నాయన అంతిమ వరకు మీరు మాకు తోడై ఉండి మీ నామ మహిమార్థమే జరిపించుకోనమని ఈ యొక్క ప్రార్థనలు మా ప్రభుడు యేసుక్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాతి దేవుడు మీ మధ్య నిలబడి చేస్తారా హ్యాండ్ మైక్. దేవుని యొక్క మహాకృపను బట్టి మీ మధ్య నిలబడి దేవుని వాక్యమును బోధించడానికి దేవాది దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రినటువంటి దేవునికి మన ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాను. అలాగే స్థానిక సంఘమునకు స్థానిక సంఘ సువార్థికులు కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. మొట్టమొదటిగా స్థానిక సంఘము సువార్థికులు ఏర్పాటు చేసినటువంటి ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలను బట్టి మేమైతే చాలా సంతోషిస్తున్నాము. అంటే స్థానిక సంఘమునకు వాళ్ళ క్షేమంగా ఉండడం కోసం ఆత్మీయ జీవితంలో ఇటువంటి క్షేమాభివృద్ధి కూడికలు ఏర్పాటు చేయడం అనే ఆలోచన చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. కానీ మన ప్రియ సహోదరులు సంఘం క్షేమాభివృద్ధి కలిగి ఉండాలని, ఆత్మీయ జీవితంలో వాళ్ళు అంతకందుకు బలపడాలని ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తున్నాం. అలానే ఈ కూడికల్లో భాగంగా 5 సువార్థికుల్ని ఏర్పాటు చేసి 5 సెషన్స్గా ఈ కూడికలు నిర్వర్తించారు. చివరి కూడికలో మమ్మల్ని అయితే ఆహ్వానించడం జరిగింది. ఈ 4 కూడికల్లో కూడా మీరు చాలా విషయాలు నేర్చుకునే ఉంటారు. 5వదిగా దేవుని గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము రక్షించబడినటువంటి మనము ఎప్పుడు క్షేమాభివృద్ధి కలిగి ఉంటాము అని ఆలోచన చేసినప్పుడు రక్షించబడినటువంటి మనము అనగా బాప్తిసం ఉన్నటువంటి స్థానిక సంఘంలో సభ్యులందరూ కూడా ప్రతి ఆదివారం దేవునిని ఆరాధిస్తూ అలాగే దేవుడు అప్పగించినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఆత్మల రక్షణ సువార్త ప్రకటన అనే విషయంలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతను కలిగి ఉన్నప్పుడు సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉంటుంది. దేవుని వాక్యాన్ని మనం ఆలోచించినట్లయితే మనము రక్షణ పొందడం మాత్రమే కాదు, రక్షణ పొందిన మనము సత్యమును కూర్చేటువంటి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని కూడా దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మనము ఆత్మీయ జీవితంలో మనం అభివృద్ధిని కలిగి ఉన్నామా లేదా, విశ్వాసంలో మనం అంతకంతకు బలపడుతున్నామా లేదా, లేకపోతే విశ్వాసంలో అంతకంతకు దిగజారిపోతున్నామా అనే సంగతిని ఎల్లప్పుడూ కూడా దేవుడు చూసేవాడై ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతున్నామా లేకపోతే అంతకంతకు మనం దిగజారిపోతున్నామా అనేది ఎల్లప్పుడూ కూడా దేవుడు మనలను పర్యవేక్ష
సంఘము ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతుందా లేదా అనేది స్థానిక సంఘ సువార్థికులకు అర్థమవుతుంది. అలానే దేవుడు కూడా మనను గమనిస్తున్నాడు. ప్రతి స్థానిక సంఘము కొండ మీద కట్టబడిన పట్టణం వలె ఉంది. కొండ మీద కట్టబడిన పట్టణము ఎవరికైనా మరుగై ఉంటుందా? ఎవరికీ మరుగై ఉండదు. ప్రతి స్థానిక సంఘమును కూడా దేవుడు, ప్రతి స్థానిక సంఘంలోని ప్రతి సభ్యుడిని కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఎఫెసులో ఉన్న సంఘమునకు రాసినటువంటి మాటలు ఒకసారి మనం గమనిద్దాము. 2వ అధ్యాయము 1వ వచనము. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అని చెప్తున్నాడు. చాలండి, మనము ఈ మాటలు ఆలోచించడానికంటే ముందుగా ఎఫెసీ పట్టణం గురించి క్లుప్తంగా కొన్ని మాటలు విందాం. ఎఫెసీ పట్టణం అనేది ఆసియా ఖండంలో ఆ 1వ శతాబ్దంలోనే బాగా డబ్బున్నటువంటి పట్టణంగా వర్ధిల్లింది. కారణం ఏంటంటే ఎఫెసీలో అర్తెమదేవి గుడి ఉండేది. అర్తెమదేవి గుడి ఆ శతాబ్దంలో బాగా ఫేమస్ టెంపుల్ అన్నమాట. ప్రపంచ నలుదిక్కుల నుంచి అర్తెమదేవిని ఆ టెంపుల్ చూడడానికి ప్రపంచ నలుదిక్కుల నుంచి ప్రజలు తరలి వెళ్ళేవారు. ఎప్పుడైతే ప్రజలు విపరీతంగా వెళ్ళేవారో అక్కడ విపరీతమైనటువంటి వ్యాపారము జరిగేది. ఏంటి అక్కడ జరిగే వ్యాపారం అంటే, అర్తెమదేవికి వెండి గుళ్ళను తయారు చేసి అమ్మేవారు. కాబట్టి విపరీతమైన వ్యాపారం జరిగేది. దాన్ని ఎట్లా పోల్చేవారంటే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్తో సమానంగా పోల్చేవారు. అంత డబ్బు అక్కడ చలామణి అయ్యేది. సుమారుగా 2000 సంవత్సరాల క్రితమే ఎఫెస్ ఎంత డెవలప్ అయిందంటే మార్బుల్స్తో వేసిన రోడ్లు అక్కడ ఉండేవంట. రోడ్లకు ఇరువైపులా వాళ్ళు దీపాలు ఏర్పాటు చేసేవారు. ఆ రోజుల్లోనే పెద్ద లైబ్రరీ ఇక్కడ ఉంది అని చరిత్రకారులు చెప్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నారంటే, స్థానిక సంఘము ఏ ఊరిలో అయితే ఉంటుందో ఆ ఊరి ప్రభావం సంఘం మీద ఉంటుందా? ఉంటుందా? ఉండదా? ఉండకూడదు, కానీ ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే, మన ఈ మధ్యకాలంలో ఒక ఆయన ప్రసంగం చెప్పడానికి వాళ్ళ స్థానిక సంఘాన్ని ఆహ్వానించారు. అప్పుడు పలానా రోజు అయితే మీరు పెట్టుకోండి అని చెప్పాను నేను. అప్పుడు ఆయన అంటున్నాడు, మా ఊరిలో ఊడుపులకి వెళ్ళే టైం అండి, జనాలు రారన్నాడు. ఊడుపులు ఊడ్చే టైము, జనాలు రారన్నాడు. ఇంకొక ఆయన అంటున్నాడు, మా ఊర్లో దసరా స్టార్ట్ అయిపోయిందండి, ఈ వేళ గారి ప్రార్థన పెట్టకపోతే జనాలు ఊర్లు వెళ్ళిపోతారని చెప్తున్నాడు. ఇంకోసారి అంటున్నాడు, సంక్రాంతి వచ్చిందంటే చర్చి బిల్డింగ్ అంతా ఖాళీగానే ఉంటుందంటే 2-3 వచ్చి కూర్చుని వెళ్ళిపోతారు. ఏంటి ఊరి ప్రభావము, ఊరి కల్చర్ అనేది సంఘం మీద ఉంటుందా? ఇంతకీ ఉండకూడదు, కానీ సంఘాల మీద ఉంటున్నాయి. ఉండట్లేదా? కొన్ని ఊర్లో దసరా వస్తే, సంక్రాంతి వస్తే, దీపావళి వస్తే ఆ రోజు ఆదివారం అయినా సరే చాలామంది మిస్ అవుతూ ఉంటారు. ఏంటి మరి? సంబంధం లేని విషయం కదా. మరి సంబంధం లేకపోయినా కూడా రక్షించబడినప్పుడు ఉన్నటువంటి ఆసక్తి, భక్తి క్రమక్రమంగా ఏమవుతూ ఉంటుంది? తగ్గిపోతూ ఉంటుంది. అర్తెమదేవి ఆ దేవాలయం అనేది ప్రపంచంలోనే, అక్కడ ప్రపంచంలో పురాతన కాలంలో ప్రపంచ వింతలలో అదొక వింత. అంత అద్భుతమైనటువంటి టెంపుల్ అది. కాబట్టి ప్రపంచం దిక్కు నుంచి సంపన్నులందరూ కూడా అక్కడ వెళ్ళి టెంపుల్ చూసి వచ్చేటప్పుడు వస్తూ వెండి కూడా కొనుక్కు తెచ్చుకునేవారు. అంత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. అట్లాంటి ప్రాంతంలో ప్రభు సంఘం అనేది ఏర్పడింది. మరి ప్రారంభంలో బాగానే ఉన్నట్టు, బాగా అభివృద్ధి చెందినట్టు, సంఘంలో పెద్దలు కూడా ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం. కానీ కాలక్రమంలో వారి విశ్వాస స్థితి దిగజారిపోయినట్టు కూడా చూస్తాం. ఉదాహరణకు, ఒక ఇనుప చువ్వను బాగా వేడి చేసాం, ఎర్రగా మారింది, తీసుకొచ్చి రూమ్లో పెట్టాం. సాయంత్రం వరకు అలాగే ఉంటుందా? ఉండదా? ఎరుపు రంగులో ఉంటుందండి. ఏమవుతుంది? రూమ్ టెంపరేచర్ వచ్చేస్తుంది. అవును, వాళ్ళ ప్రారంభ స్థితి అట్లాగే ఉంది. క్రమక్రమంగా వారి ఆత్మీయ జీవితంలో ఏమైపోయారు చూద్దాం. ఇప్పుడు చెప్తున్నాడు ఆయన 2వ వచనం నుంచి, 7 నక్షత్రములను కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, ప్రభు అని యేసుక్రీస్తు వారు ఎఫెసులో ఉన్న సంఘమునకు తన్ను తాను ఎట్లా పరిచయం చేసుకుంటున్నాడంటే,
7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, మొదటి అధ్యాయం చదివితే ఆ 7 దీపస్తంభాలు ఏంటి అర్థమవుతుంది. 7 దీపస్తంభాలు ఏంటి? సంఘాలు అని చెప్తాడు ఆయన. అంటే ఇప్పుడు ప్రతి స్థానిక సంఘమును, స్థానిక సంఘ అభివృద్ధిని దేవుడు చూస్తున్నాడండి. తెలుసు ఆయనకి. ఎట్లా తెలుసు ఆయనకి? చెప్తున్నాడు, 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. మనకు ఆయన ఎలా ఉన్నాడు? సమీపంగా ఉన్నాడు. మనకు సమీపంగా ఉన్నాడు ఆయన. మనమేమిటో, మన ఆత్మీయ జీవితం ఏమిటో, మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధిని కలిగి ఉన్నాము, ఆత్మీయ జీవితంలో అభివృద్ధిని దిగజారిపోతున్నాము, సమస్తము కూడా మన ప్రభువుకు తెలుసు. ఇంకొక ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం చదవండి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించిన, సంఘమునకు శిరస్సుగా ఉన్నటువంటి వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. సంఘమునకు యేసుక్రీస్తు ప్రభువారు శిరస్సుగా ఉంటే, శిరస్సు అనేటువంటి క్రీస్తుకు శరీరం తెలియదా అండి? శరీరం తెలుసా తెలీదా? తెలుసు. ఎలా తెలుసు? బాగా తెలుసు. స్థానిక సంఘం ఈ గుంపు మాత్రమే కాదు, స్థానిక సంఘంలో ఉన్న ప్రతి సభ్యుని గురించి కూడా తెలుసు. ఏం తెలుసు? రక్షించబడిన తర్వాత, రక్షించబడిన నాడు ఒప్పుకోలుకు మనం ఎంత కట్టుబడి ఉన్నామో, దేవుని ఎదుటటువంటి భయభక్తులు కలిగి జీవిస్తున్నాము, దేవుణ్ణి ఆరాధించడంలో మనం తీసుకున్న నిర్ణయాలకు ఎంతమంది కట్టుబడి జీవిస్తున్నాము, మన ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది, వింటున్న వాక్యాన్ని విస్మరిస్తున్నాము, అనుసరిస్తున్నామా, ప్రతిదాన్ని కూడా మన ప్రభువు గమనిస్తూ ఉన్నాడు. ఎందుకు గమనిస్తున్నాడు ఆయన? మనకు సమీపంగా ఉన్నాడు. అందుకు మించి ఈ సంఘమునకు ఆయన ఏమై ఉన్నాడు? శిరస్సుగా ఉన్న ఆయనకు శరీరం గురించి బాగా తెలుసు. ఇప్పుడు ప్రకటన గ్రంథం తిరిగి రండి. 2వ వచనము. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఎఫెసులో ఉన్న సంఘం గురించి మాట్లాడుతూ నీ క్రియలను, నీ కష్టమును, నీ ప్రయాసను ఎరుగుదును అంటున్నాడు ఆయన. అవును, దేవుని నిమిత్తం వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారో, దేవుని నిమిత్తం వాళ్ళు ఎంత అలసిపోయారో. కష్టము అని చెప్తున్నాడు. చెమటను చిందించేటువంటి పని సూచిస్తూ ఉంది. వాళ్ళు దేవుని కోసం ఎంత ప్రయాసపడి ఉన్న, ఎంత కష్టాన్ని అనుభవించారో సమస్తము కూడా ఆయన ఎరిగి ఉన్నానని చెప్తున్నాడు. ఇప్పుడు మీలో కొంతమంది దేవుని కోసం చాలా ప్రయాసపడుతూ ఉంటారు. దేవుని కోసం కొన్ని సందర్భాల్లో మీ విశ్వాసం పరీక్ష వచ్చినప్పుడు దేవుని కోసం నిలబడిపోతూ ఉంటారు. ఇది సువార్తికుడు చూడకపోవచ్చు, విశ్వాసాలు గమనించకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారు? దీన్ని చూస్తున్నాడు ఆయన. చూడడం మాత్రమే కాదు, మన క్రియలకు తగ్గ ప్రతిఫలం కూడా ఆయన దగ్గర ఉంది. అలాగే ఇంకా చెప్తున్నాడు చూడండి. నీ క్రియలను, నీ కష్టమును, సహనమును ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఈ మాటలు వింటుంటే ఎఫెసు సంఘాన్ని ఆయన అభినందిస్తున్నాడు. అభినందనలు, పొగడ్తలు ఒకటే కదా? చెప్పాలి. అభినందనలు, పొగడ్తలు ఒకటే కదా? ఒక్కటిలా కనిపిస్తే ఒకటి కాదు. పొగడ్తలు అంటే ఏంటి? లేని వాటిని ఉన్నట్టుగా మెప్పించడానికి. అభినందనలు అంటే వాళ్ళు చేసిన దాన్ని బట్టి వాళ్ళని సత్కరించడం, లేకపోతే గౌరవించడం, లేకపోతే అభినందించడం. ఇక్కడ దేవుడు వాళ్ళు ఏం చేస్తున్నా? పొగుడుతున్నాడు, అభినందిస్తున్నాడు. వాళ్ళ భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి వాళ్ళని అభినందిస్తున్నాడు. స్థానిక సంఘము తాము నిర్వర్తించవలసిన పని నిర్వర్తిస్తుందో లేదో మన ప్రభువు ఎరిగినవాడై ఉన్నాడు. స్థానిక సంఘము తమ పనిని సరిగా నిర్వర్తిస్తుందో లేదో ప్రభు ఎరిగినవాడై ఉన్నాడు. స్థానిక సంఘం పైన, సంఘ సభ్యుల పైన ఉన్న బాధ్యత ఏమిటి? మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు చూద్దాం. నమ్మి బాప్తిసం పొందినవాడు 15 చదవండి.
కనబడును. 15 వచ్చిన 16-15 వచ్చిన 15 వచ్చినవండి 16-15 వచ్చిన. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. స్థానిక సంఘం పైనటువంటి బాధ్యత ఏమిటి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న మీరు సమాధానం చెప్పేసేయండి. బాప్తిసం తీసుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. అంటే అందరూ బాప్తిసం తీసుకున్న వాళ్ళే. ఓకే, బాప్తిసం తీసుకున్న మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ నేను, మా కుటుంబం అంతా రక్షించబడింది అన్నవాళ్ళు చేయొద్దండి. కుటుంబం అంటే ఒకటేం చెప్తాను వినండి, తల్లిదండ్రులు పిల్లలు ఆ కుటుంబం అనుకుందాం, అట్లా రక్షించబడిన వాళ్ళు చేయొద్దండి. అంటే భార్య భర్తలు వారి పిల్లలు. ఓకే, ఇంకా కూడా నాకు చెప్తాను, నన్ను కన్న తండ్రి, నన్ను కన్న తల్లి, నేను, నా భార్య, నా తోడబుట్టిన వాళ్ళు, వీళ్ళు నా కుటుంబం, ఇలా రక్షించబడే వాళ్ళు చేయొద్దండి. అందరి చేతులు లేవట్లేదు చూసారా? కొద్దిమంది చేతులు మాత్రమే లేచాయి. మరి మన కుటుంబంలో ఇంకా కొంతమంది మిగిలిపోయారా రక్షణ పొందలేని వాళ్ళు? మరి వాళ్ళ సంగతి ఏంటి? మన పైన స్థానిక సంఘం పైన ఉన్న బాధ్యత ఏమిటంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. కనీసం మన కుటుంబ సభ్యులు ఇంకా రక్షణ పొందలేని వారు చాలామంది ఉన్నారు. మన బంధువుల్లో రక్షణ పొందలేని వారు ఉన్నారు. వారికి మనం ఎప్పుడైనా సువార్త ప్రకటించామా? అంటే మన ప్రభువు ఏమెరిగి ఉన్నాడంటే స్థానిక సంఘంగా, స్థానిక సంఘ సభ్యులుగా మనము నిర్వర్తించవలసిన పని నిర్వర్తిస్తున్నామో లేదో అనే సంగతిని ఆయన ఎల్లప్పుడూ కూడా ఏం చేసేవాడై ఉన్నాడు? గమనించేవాడై ఉన్నాడు, చూసేవాడై ఉన్నాడు. మనం ఎవరినైనా దేవుని నడిపించాలనుకుంటే మన బంధువులు కానీ, కావాల్సిన వారికి, తెలిసిన వారు కానీ ఏం చేస్తుంటాం? ఆదివారం ఆరాధన జరుగుతుంది, వాళ్ళని రమ్మని అడుగుతాం కదా. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? మన మీద ఉన్న మంచి అభిప్రాయంతో వస్తాలని చెప్తారు. కానీ ఆ వారం రాలేదు, మరుసటి ఆదివారం వస్తుంది, శనివారం ముందు రోజు. అప్పుడు ఏం చేయాలి? మనం వాళ్ళు రక్షించుకోవాలనే ఆశ మనకు ఉంటే మనం ఏం చేయాలి? రేపు ఆదివారం, రేపు ఆరాధనకు రండి, దేవుని మాటలు విందురు అని చెప్పాలా వద్దండి? కానీ మనం ఇతరులు రక్షించడంలో ఎంత నిర్లక్ష్యం కలిగి ఉంటామంటే అపవాదం చూసి నేర్చుకోవచ్చు. ఒక ఆత్మను నశింప చేయడానికి అపవాదం ఎంత ప్రయత్నం చేస్తుంటాడంటే మనం ఈ లోకాన్ని దాటిపోయేంత వరకు ప్రయత్నం చేస్తాడు. మనల్ని ఏం చేయడానికి? మన నాశనం చేయడానికి, మన పాడు చేయడానికి, నిత్య నరక నడిపించడానికి. కానీ మనం ఒక ఆత్మను రక్షించడానికి మాత్రం కనీసం ఇంకో 2-3 సార్లు కూడా ప్రయత్నమే చేయం మనం. కానీ స్థానిక సంఘం తమ పనిని నిర్వర్తించాలని నిర్వర్తించాలి. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 చదువుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత చెప్పిన మాట ఏమిటంటే, మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. చేసి ఏం చేయాలి? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధ ఆత్మ నామం యొక్కయులోనికి చెప్తున్నాడు ఆయన. అంటే ఇది అపోస్తుల మీద ఉన్న బాధ్యతే కాదు, రక్షించబడిన ప్రతి ఒక్కరి మీద ఉన్న బాధ్యత. అలానే ఇంకేముంది మన మీద బాధ్యత అంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చి జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు, క్రీస్తును కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారై ఆ గలవారు మగు వరకు ఆయన ఇలాగ నియమించిన సంఘము క్షమాభివృద్ధి కలగాలి. మనం ఏ స్థాయికి రావాలి? క్రీస్తునకు కలిగినటువంటి సమానమైన సంపూర్ణతలోనికి రావాలి. అది మన ముందున్న గురి.
మరి మనం ఎక్కడున్నాం, మన ఆత్మీయ జీవితంలో ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం అనేది ఒకసారి ఆలోచించేయాలి. అలానే కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాలు. మొదటి కొరింథీ చదవండి. 16వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధుల కొరకైన చందా విషయమై నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్మును నిల్వ చేయవలను. అంటే స్థానిక సంఘంతో వారు నిర్వర్తించబడాల్సిన పనులు ఏంటంటే సువార్త ప్రకటన జరగాలి, సంఘం క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి. అలాగే పరిశుద్ధులకు మనవంతుగా ఆపదలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? సహాయం చేసేలా ఉండాలి. అంటే స్థానిక సంఘంలో సభ్యులుగా ఉన్నటువంటి మనము, మన ఆత్మీయ జీవితము, మన భక్తి, మన విశ్వాసమును ఎల్లప్పుడూ దేవుడు చూస్తున్నవాడై ఉన్నాడు. కాబట్టి చూడడం మాత్రమే కాదు, ఎఫెసులో ఉన్న సంఘం అని చెప్తున్నాడు, వారిని అభినందిస్తున్నాడు. అభినందిస్తే ఏమంటున్నాడంటే నేను ఎరుగుదును అనే మాట మాట్లాడుతున్నాడు ఆయన. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయానికి తిరిగి రండి. 3వ వచనము. నీవు సహనము కలిగి నా నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. నా నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును అని చెప్పి అయినను అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? అయినను అంటున్నాడు. దాని అర్థం ఏంటి? ఏదో ఒక సమస్య ఉంది, దానికంటే పైన ఒక మాట ఉందండి, అది దాటి వచ్చేస్తాం మనం. ఏంటన్నమాట అంటే నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. ఎఫెసులో ఉన్న సంఘమునకు ఎంత వాక్యము బాగా వచ్చాయంటే దుష్టులను వారు సహింపలేదు. దుష్టుడు అంటే దాని అర్థం ఏంటి? దేవుని చిత్తమును ఎల్లప్పుడూ వ్యతిరేకించేవాడు, దేవుని చిత్తమును అడ్డగించేవాడు, వాడు దుష్టుడు. ఇంకేం చెప్తున్నాడు? తాము అపోస్తులము అని చెప్పుకొని వారిని పరీక్షించి. వాళ్ళకి ఎంత బాగా వాక్యం తెలుసంటే ఆ రోజుల్లోనే దొంగ అపోస్తులను వారి చర్యలను బట్టి, వారి క్రియలను బట్టి వారి గుర్తించే స్థితిలో ఎఫెసులో ఉన్న సంఘం ఉంది. ఈరోజు మనం రక్షించబడిన మనము వాక్యంలో అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి, వాక్యం బాగా నేర్చుకోవాలి, వాక్యం బాగా వినాలి, వాక్యం బాగా నేర్చుకోవాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. ప్రతిరోజు బైబిల్ చదివే అలవాటు మనకు ఉండాలి. అందరికీ ఉందా? అందరికీ ఉందా? చేయొద్దండి, తప్పేమీ లేదు. రోజు బైబిల్ చదివే అలవాటు రోజు చేయొద్దండి, తప్పేమీ లేదు. ఈ రోజు నుంచి ప్రారంభించండి. ఇంతవరకు తప్పు అయిపోయింది, ఈ రోజు నుంచి ప్రారంభించండి. దేవుని వాక్యము రోజుకి ఎంతసేపు చదవాలి? గ్రంథం ఏం చెప్తుందో తెలుసండి? మోషే అనంతరం యెహోషువ నాయకత్వంలోకి వచ్చినప్పుడు నీ పనిని నువ్వు జ్ఞానవంతంగా నిర్వర్తించాలంటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా మీకు? దేవుని గ్రంథమును ఎప్పుడెప్పుడు చదవమన్నాడు ఆయన? దేవారాత్రములు చదవమన్నాడు, డే అండ్ నైట్ చదవమన్నాడు, ధ్యానించమన్నాడు. అలాగే కీర్తన గ్రంథంలో సండే స్కూల్ వారికి, బైబిల్ చదివే వాళ్ళకి కంఠపాఠంగా ఉంటుంది. ఏంటది? యెహోవా ధర్మశాస్త్రమును దేవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. నిజంగా దేవుని వాక్యము అంత బాగా ధ్యానిస్తే మన ధన్యులం అవుతామా? దేవుని వాక్యము ఎవరైతే ధ్యానిస్తారో, దేవుని వాక్యం బాగా ఎవరు చదువుతారో, ఎవరు అర్థం చేసుకుంటారో వారి ఆత్మీయ జీవితం విలువలు వేరేగా ఉంటాయి. ఏ చెప్తున్నాడు? వారు అపోస్తులు కాదని వారిని గుర్తించారు. అంటే స్థానిక సంఘమునకు వాక్యం బాగా తెలుసు అంటే బాగా తెలుసు. అపోస్తులు ఎవరో, అపోస్తులు కాని వారెవరో గుర్తించగలిగే స్థితి వారిలో ఉంది. కానీ కిందకు వచ్చాకంటాడు అయినను అంటే ఏదో సమస్య ఉంది ఇప్పుడు అక్కడ. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎఫెసులో ఉన్నటువంటి సంఘమును అభినందించిన దేవుడే, వారిని మెచ్చుకున్న దేవుడే, వారి కష్టమును సహనమును చూసి అభినందించిన దేవుడే వారు తప్పు చేస్తే వారి తప్పులను ఏం చేయటం లేదు, కప్పిపుచ్చలేదు. అంటే దేవుని ఎదుట రక్షించబడినటువంటి మనము, మన ఆత్మీయ జీవితము బాగుంటే దేవుడు అభినందిస్తాడు, బాగు లేకపోతే దేవుడు మనల్ని ప్రశ్నించేవాడై ఉన్నాడు, గద్దించేవాడై ఉన్నాడు, అంతిమ తీర్పులో మనల్ని శిక్షించేవాడై కూడా ఉన్నాడు ఆయన.
అయినను ఆ మొదట నీకుండిన ప్రేమని వదిలిత్తవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఈరోజు బాప్తిసం తీసుకున్నప్పుడు మనం ఒక వేరే లెవెల్లో ఉంటాయి మన నిర్ణయాలు. ఎట్లా ఉంటాయి? నేను రక్షించబడ్డాను, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను పాప క్షమాపణ పొందుకున్నాను, ఇంకెప్పుడు ఏ పాపం చేయకూడదు, ఏ తప్పు చేయకూడదు అని మనసులో అనుకోవా? చెప్పాలి, అనుకుంటాం. కనీసం ఒక అబద్ధం కూడా ఆడకుండా ఉంటాను అనుకుంటామండి. వాళ్ళు ఇలా అడిగేమనుకోండి మీరు బాధపడతారు. నేను బాప్తిసం తీసుకున్నాను, సంఘంలో చేర్చబడ్డాను, ఇక నుంచి ప్రతి ఆదివారం నేను దేవునిని ఆరాధిస్తాను. నేను నా జీవితంలో ఏ ఆదివారం కూడా ఆరాధన మానేసి ఉండను నేను అనుకుంటాం కదా. ఈ ఏడాదిలో ఇది ఎన్నో నెల? ఇది 9వ నెల. ఇప్పటి వరకు ఒక ఆదివారం కూడా మానలేదు నేను అనవాళ్ళు చేయొద్దండి. మిమ్మల్ని అడగలేదు నేను. ఒక ఆదివారం కూడా మానలేదు నేను అన్నవాళ్ళు చేయొద్దని అడిగాను నేను. సువార్తికులు మీరు వద్దులేండి, మీరు వద్దులేండి, మీరు ఈ స్థానిక సంఘం కాదు కదా. ఒక్క చెయ్యి కూడా లేవలేదు. మీరున్నారా? ఓకే, ఒక్కరు. ఆమె క్లాప్స్ కొట్టండి ఒకసారి. ఇది పొగడ్త కాదు, ఇది అభినందించడం. అది కూడా హార్ట్ఫుల్గా చేయలేదు. అంటే మనం అనుకున్నాం ఒక ఆదివారం కూడా నేను మానకూడదు, ప్రతి ఆదివారం దేవునిని ఆరాధించాలనుకున్నాను. నేను ఆదివారం ఆరాధనకు సమయానికి వచ్చి 5 కార్యక్రమాలు పాల్గొంటాను నేను అన్నవాళ్ళు చేయొద్దండి. సగం చేయొద్దు, మీకు నమ్మకం ఉంటే పూర్తి చేయొద్దండి. ఓకే, వాళ్ళిద్దరికి ఒకసారి క్లాప్స్ కొట్టండి మళ్ళీ. అంటే నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే మన ప్రారంభ జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో అడుగుపెట్టినప్పుడు మన నిర్ణయాలు ఎలా ఉంటాయి? ఏ ఆదివారం మానకూడదు, ప్రతి ఆదివారం దేవునిని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, ప్రారంభ ప్రార్థనకి నేను వెళ్ళాలి, 5 కార్యక్రమాల్లో పాల్గొనాలి, నేను ఇక నుంచి నమ్మకంగా ఉండాలి, సువార్త గుడుకులు ఉంటే ప్రతి సువార్త గుడుకులో పాల్గొనాలి, ఎవరు ప్రార్థన పెట్టుకున్నా అక్కడికి వెళ్ళాలి, సంఘంలో సమస్య వస్తే, ఇబ్బంది వస్తే నేను ప్రార్థన చేయాలి, ఒక నమ్మకమైన విశ్వాసిగా సంఘంలో నేను ఉండాలి, అందరూ నా వైపు చూసేలా నేను జీవించాలి అని అనుకుంటామండి. మనం ఎవరికి చెప్పం, మనసులో అనుకుంటామా? దాన్ని ఎప్పటివరకు కాపాడుకోవాలి? మన జీవిత పర్యాంతం వరకు దాన్ని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఇక్కడ ఎఫెసులో ఉన్న సంఘం అంటున్నాడు, మొదట నీకుండిన ప్రేమను ఏం చేసావు ఇప్పుడు? అవును, మొదట తీసుకున్న నిర్ణయాలు ఈరోజు సంఘంలో చాలామంది వదిలేస్తూ ఉంటారు, సీరియస్గా తీసుకోవాలి. మన జీవితంలో, క్రైస్తవుల జీవితంలో ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఆదివారం ఆరాధన కంటే ముఖ్యమైనది ఏమీ లేదు, ఆరాధన కంటే ప్రాముఖ్యమైనది ఏమీ లేదు. ఆ రోజు పెళ్లి కార్డు వచ్చిన, ఫంక్షన్ కార్డు వచ్చిన, మరి ఏది వచ్చినప్పటికీ కూడా ఆదివారపు ఆరాధనలో పాల్గొని తర్వాత ఏదైనా అంతటి బలమైన తీర్మానం మనలో జరగాలి. అసలు మనల్ని ఏది డిస్టర్బ్ చేయకూడదు. అసలు ప్రారంభ శతాబ్దం క్రైస్తవ్యాన్ని చూస్తే దేవుని ఆరాధించడంలో రాజీ పడలేదు వాళ్ళు. ఈరోజు మనం రాజీ పడిపోతూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ ఉంటాం. ప్రారంభ శతాబ్దం క్రైస్తవ్యం చూసినప్పుడు మొదట యూదుల ద్వారా హింసించబడ్డారు, రెండవదిగా వాళ్ళు రోమిల ద్వారా హింసించబడ్డారు. అక్కడ కూడా ఎందుకంటే క్రీస్తుని ఆరాధించే విషయంలో ఎక్కువ మంది హింసించబడ్డారు. వాళ్ళ క్రీస్తుని తప్ప మరి ఎవరిని మేము ఆరాధించము, కైసర్ను ఆరాధించము మేము. ఆఖరికి వారి ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. వాళ్ళు దేశం నుంచి బహిష్కరించబడ్డారు, జీవనోపాధి కోల్పోయారు. ఏది ఏమైనప్పుడు కూడా క్రీస్తుని ఆరాధించడంలో వాళ్ళు ఏమవ్వలేదు, రాజీ పడలేదు. దేవుని ఆరాధించడం తర్వాతే ఏదైనా మనకు అనేటువంటి నిర్ణయం మనకు ఉండాలి. ఆదివారం ఆరాధన ప్రాముఖ్యతను ప్రతి క్రైస్తవుడు గుర్తించగలగాలి. మనం ఒక నిర్ణయం తీసుకున్నాం, ఆ నిర్ణయాన్ని ఎప్పుడైతే కాపాడుకోవాలి, మన జీవితం ముగిసిపోయేంత వరకు ఆ నిర్ణయాన్ని మనము కాపాడుకోవాలి. చెప్తున్నాడు చూడండి ఆయన 4వ వచనంలో, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. ఇప్పుడు దేవుడు వారికి సొల్యూషన్ ఇచ్చాడా? ఆత్మీయ స్థితిలో దిగజారిపోయినటువంటి వారికి సొల్యూషన్ ఇచ్చాడా? మీలో కొంతమంది గురించి మాలాంటి సువార్తలు అనుకుంటూ ఉంటాం, ఇతను ప్రారంభంలో దేవుడు అంటే ఎంత ప్రాధాన్యత ఇచ్చేవాడు,
దేవుని కార్యక్రమాలు అంటే ఎంత ముందుండేవాడు, ఎక్కడన్నా ప్రార్థన అంటే ఎంత పరుగులు తీసేవాడు, ఏంటి ఇలా అయిపోయాడు అని బాధపడతాం ఒక్కొక్కసారి మేము. అట్లాంటి వారికి సొల్యూషన్ ఉందా, దారి ఉందా అంటే అవును చెప్తున్నాడు. నీ మొదటి క్రియను చెయ్యి, మారు మనస్సు పొందని చెప్తున్నాడు. మిమ్మల్ని అడుగుతున్న మారలాను నేను, పోర్లు ఇక్కడ వరకు అయితే అయిపోయింది. దేవుడు మిమ్మల్ని మారడానికి అవకాశం ఇస్తున్నాడు. మిమ్మల్ని మారితే మంచి నిర్ణయం తీసుకుంటే దేవుడు అంగీకరిస్తానంటున్నాడు. ఇక నుంచి ప్రతి ఆదివారము నాకు ఆరాధన తప్ప మరొక ప్రాముఖ్యమైనది ఏదీ లేదు అన్నవాళ్ళు చేయొద్దండి. విశ్వాసంతో చేయొద్దండి, దేవుడు కొనసాగిస్తాడు. ధైర్యం సరిపోతుంది మీ మీద మీకు ధైర్యం సరిపోవటం లేదా? అంత బలహీనులా మీరు? అంత వీక్గా ఉంది ఈ గుండె? విశ్వాసంతో మనం చేయెత్తినప్పుడు, విశ్వాసంతో మన మనసులో అనుకున్నప్పుడు దాన్ని దేవుడు ఏం చేయగలడు? కొనసాగించగలడు. అయిపోయింది, దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇక నువ్వు ఎలా ఉండమంటున్నాడు? నువ్వు మొదట ఏ క్రియలు కలిగి ఉన్నావో, ఏ విశ్వాసంతో దేవుళ్ళు కొనసాగావో అదే విశ్వాసం కలిగి నుంచి జీవించే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. దేవుడు మన ఎడల ప్రేమను చూపిస్తున్నాడు. కాబట్టి ఇక నుంచి ప్రతి ఆదివారము దేవుని ఆరాధిస్తాను నేను. ఆరాధన కంటే నాకు ముఖ్యమైనది ఏమీ లేదు. రెండో అడుగుతున్నాను నేను, ఇక నుంచి ఆరాధనకు సమయానికి వస్తాను నేను అన్నవాళ్ళు చేయొద్దండి. ధైర్యంగా చేయొద్దండి. మీ జీవితాలు బాగుంటే మీ ఆత్మీయ జీవితం బాగుంటుంది. మీరు రక్షించబడేటువంటి మీ ద్వారా కొంతమంది రక్షించబడతారు. చూసారా, ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకు సరిపోవట్లేదు? మేము నిలబడలేమోనన్నా. కొంతమంది ఇలాగే ఉంటారు. బాప్తిసం తీసుకోవట్లేదు అని అడిగితే ఆయన అంటున్నాడు నిలబడలేనేమో అంటున్నాడు. ఎప్పుడు నిలబడతావు మరి? ఎప్పుడు నిలబడితే నీ జీవితంలో నిలబడలేవు. నువ్వు నిలబడగలను వస్తే నిలబడగలిగే శక్తి దేవుడు ఇస్తాడు. వాక్యానికి పవర్ ఉంది ఇక్కడ. మీరు తీర్మానం తీసుకోండి, దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకున్న జీవితంలో దేవుని ఆరాధించడం కంటే ముఖ్యమైనది లేదు అని తీర్మానం తీసుకోండి. ఈ ఆదివారం ట్రై చేయండి. ముందు రోజు డిసైడ్ అయిపోవాలి. ఆరాధనకి ఎలా ప్రిపేర్ అవ్వాలి తెలిసండి. నేను ముందు రోజు ప్రిపేర్ అవుతాను. ఎట్లా ప్రిపేర్ అవుతాను? రేపు ఏ బట్టలు వేసుకోవాలి ఈరోజు అరేంజ్ చేసుకుంటాను. రేపటి షేవింగ్ ఇవాళ చేసుకుంటాను. రేపటి పనులని వాల్యూ చేసుకుని స్థానిక సంఘానికి 10:30కి ఆరాధన అయితే 10:30 కంటే ముందు నిలబడుతాను అక్కడ. అలా మీరు సిద్ధపడలేరా? సిద్ధపడగలరా? ప్రతి ఒక్కరూ చేయగలరు ఈ పని. పిల్లల స్కూల్కి ప్రతిరోజు పంపుతున్నారు, అప్పుడప్పుడు పంపుతున్నారా? ప్రతిరోజు పంపుతున్నారు. టైంకి పంపుతున్నారు, టైం అయిపోయి పంపుతున్నారా? దేవుడు ఒప్పుకుంటాడా మరి మనల్ని? తీర్పులో మనల్ని నిర్దోషులుగా నిలబెడతాడా? తాట తీసేయడా మన తాట? ఇప్పుడు చూడండి ఏం చెప్తున్నాడు. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నువ్వు మారు మనస్సు పొందితేనే సరి. మరొక దారి లేదు. మనం మార్పు చెంది ఏ నిర్ణయాలతో మనం ఆత్మీయ జీవితంలో రక్షణలో అడుగు పెట్టామో అదే నిర్ణయాలతో మనల్ని కొనసాగిస్తేనే మనకు అంతిమంగా ఏముంది? నిత్య జీవం ఉంది. మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ ఎద్దుకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటి నుండి తీసివేతును. దీపస్తంభం ఏం చెప్పాడు మొదటి అధ్యాయంలో? సంఘము. దీపస్తంభాన్ని తీసేస్తాడా? జీవగ్రంథంలో మన పేరు తొలగించేస్తాడా? ఇచ్చి జీవాన్ని ఇవ్వకుండా ఆపేస్తాడా? ఆపేయగలడు. పరిశుద్ధులకే పరలోకం. పరిశుద్ధులు కాని వారికి పరలోకం ఇస్తాడండి ఆయన? పరిశుద్ధతను విలువ చేయని వారికి పరలోకం ఇస్తాడా? ఇచ్చే అవకాశం ఏం లేదు. ఒకవేళ నువ్వు మారు మనసు పొందితే నీకేముందు చెప్తున్నాడు. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచు ఉన్నాను. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ప్రభు యేసుక్రీస్తు తన ప్రసంగాన్ని ముగించేటప్పుడు ఇట్లాంటి మాట వాడేవారు. అక్కడ కూడా శరీరధారిగా ఉన్న రోజుల్లో చెవి గలవాడు వినుగాక. వాళ్ళు ఎవరికి చెవులు ఉండేవి కావు. అంతే కదా అర్థం? చెవులు ఉండేవని కాదు, వాళ్ళందరికీ చెవులు ఉన్నాయి. కానీ ఏం చేస్తారు కొంతమంది? వెళ్ళేటప్పుడు ఓ దులుపు దులిపి అంటే డ్యూటీ ఎక్కారు, కాసేపుడికి ఏమైపోతారు? డ్యూటీ దిగిపోతారు. మళ్ళీ మామూలు జీవితమే, మామూలు ఆలోచనలే, మామూలు ప్రవర్తనే. అది కాదు, వినవలసినటువంటి ఆవశ్యకతను నొక్కి చెప్తున్నాడు ఆయన. విని గైకొనాలని నొక్కి చెప్తున్నాడు ఆయన. అలాగే చెవి గలవాడు ఆత్మ సంగముతో చెప్పు మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును
భుజింపనిత్తును. జీవవృక్ష ఫలము గతంలో ఒక చోట ఉండేది. ఎక్కడుండేది? ఏదైనా వనంలో ఉండేది. ఆ జీవవృక్ష ఫలము ఏదైనాలో ఉండేది. కానీ ఏదైనా ఉన్నటువంటి ఆదాము అవ్వలు ఏమయ్యారు? బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. అవును, శాశ్వత జీవం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరైతే మారు మనసు తమ జీవితాలను మార్చుకొని దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తారో వాళ్ళకేముంది? నిత్యము జీవించేటువంటి జీవితము ఉంది. నిత్యము జీవించే జీవితం మనకు కావాలొద్దా? చెప్పాలి. యుగ యుగములు జీవించే జీవితం, నరకంలో పడి కాలిపోకుండా ఉంది. దేవుడు ఇస్తాడు ఇచ్చే జీవం. అంటే ఇక్కడ చెప్పిన మాటలు ఏమిటంటే ప్రతి స్థానిక సంఘమును ఆయన బాగుగా ఎరిగిన వాడై ఉన్నాడు. స్థానిక సంఘం అనే గుంపు మాత్రమే కాదు, స్థానిక సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడిని కూడా ఆయన బాగా ఎరిగిన వాడై ఉన్నాడు. అలానే ఈ 3వ అధ్యాయంలో లవోదికీ సంఘంతో చెప్పిన మాటలు కూడా విందాం. లవోదికలో ఉన్న సంఘముతో మాట్లాడిన మాటలు కూడా ఆలోచన చేద్దాం. 14వ వచనము, 3:14. లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఒకసారి మనము లవోదికే ప్రాంతం గురించి క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను, వినండి. లవోదికే అనేటువంటిది ఆ రోజుల్లోనే, మొదటి శతాబ్దంలోనే లేదా అంతకు ముందు బాగా సంపన్నులు నివసించే ప్రాంతం. గొర్రెల వెంట్రుకలతో తయారు చేసిన వస్త్రాలు వాళ్ళు అమ్మేవారు, బిజినెస్ చేసేవారు. ఆ రోజుల్లోనే ఉద్యోగస్తులు ఉండేవారు, పదవి విరమణ చేసినటువంటి వ్యక్తులు ఉండేవారు, బాగా డబ్బు చలామణి అయ్యేది. ఆ పట్టణానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే కంటి మందు తయారు చేసి అమ్మేవారు. ప్రపంచంలో అనేక మంది ధనవంతుల కంటి మందు నిమిత్తము లవోదిక వెళ్ళేవారు. AD 60లో లవోదిక భూకంపం వల్ల నాశనం అయిపోయినప్పుడు లవోదిక వారు రోమా ప్రభుత్వం పైన ఆధారపడకుండానే తమ పట్టణాన్ని తిరిగి మరలా నిర్మించుకున్నారు. కారణం ఏంటంటే వాళ్ళందరూ ఏమై ఉన్నారు? ధనవంతులు, సంపన్నులై ఉన్నారు. ఇది లవోదిక ప్రాంతం గురించి. కిందకి వెళ్దాం ఇప్పుడు. ఆమేననువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆధీనైన వాడు చెప్పు సంగతులేవనగా ప్రభువుని యేసుక్రీస్తు వారు తను ఎట్లా వాళ్ళు పరిచయం చేసుకుంటున్నాడు? ఆమేనని వాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదినటువంటి వాడు చెప్పు సంగతులేమనగా. ఇక్కడ కూడా లవోదికలో ఉన్నటువంటి సంఘముతో ఆయన మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే నీ క్రియలను నేను ఎరుగుదును. ఏంటి అందరి క్రియలు తెలుసా ఆయనకి? అందరి క్రియలు తెలుసా? అమెరికాలో ఉన్న స్థానిక సంఘం తెలుసా ఆయనకి? అయోధ్యలంకలో ఉన్న స్థానిక సంఘం గురించి కాదు, అమెరికాలో ఉన్న వారి గురించి తెలుసా? అవును, ఈ లోకల్లో ఉన్న వారు అందరి గురించి తెలుసు ఆయనకు. ఎట్లా తెలుసు? మనకు ఆయన ఎలా ఉన్నాడు? సమీపంగా ఉన్నాడు. ఇంకేం చెప్పుకున్నాం? ఆ సంఘమునకు ఆయన ఏమై ఉన్నాడు? మరి శరీరం గురించి బాగా తెలియదండి? బాగా తెలుసు. మనం ఏమిటో, మన ఆత్మీయ జీవితం ఏమిటో, మనం ఎటువంటి విలువలు కలిగి ఉన్నామో, ఎటువంటి భక్తిని కలిగి ఉన్నామో, వాక్యానికి ఎంత ప్రాముఖ్యతనిస్తామో, వాక్యం విని విడిచిపెడతామో, విని అనుసరిస్తామో, అవన్నీ కూడా బాగా దేవునికి తెలుసు. చెప్తున్నాడు చూడండి ఆయన, నీ క్రియలను నేను ఎరుగుతును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఎలా లేరండి వీళ్ళు? చల్లగానైనను లేరు, వెచ్చగానైనను లేరు. దాని అర్థం ఏంటి? నేనేమంటానంటే మనం కొంతమందిని అంటాం కదా, వీడు లోకంలోనూ ఉంటాడు, వీడు దేవుల్లోని ఉంటాడు. పూర్తిగా లోకంలోనూ ఉండడు, పూర్తిగా దేవుల్లోనూ వినడు. ఇలాంటి బాగా అర్థమవుతుంది. వాళ్ళు ఏమంటారంటే మాకు అన్నీ కావాలండి, మాది విశాల హృదయం. ఏ హృదయం? విశాల హృదయం. కానీ దేవుని గ్రంథం ఏం చెప్తుందంటే ఒక మనుషుడు ఇద్దరు యజమానులకు ఎలా ఉండలేడు? దాసుడుగా ఉండలేడు. అయితే దేవుని దాసుడుగా ఉండు, లేకపోతే సిరికి దాసుడుగా ఉండు. యేసు ప్రభు చెప్పనే చెప్పారు. లోకంలో ఉంటారు, లోక సంబంధులు కాదు కదా మనం. లోకంలో నుంచి ఏమయ్యాం? లోకంలోంచి వేరయ్యాం మనం. లోకంలోంచి వేరయ్యి, చీకటిలోంచి వేరయ్యి పరిశుద్ధతలోకి వచ్చాం, దేవుని సంఘంలోకి వచ్చాం, క్రీస్తు ప్రభు శరీరంలోకి వచ్చాం మనం. ఇక లోకంలో లోక సంబంధిగా ఉండడానికి అవకాశం లేదు. లోకంలోనే జీవిస్తాం, కానీ మనం ఎవరం కాదు, లోక సంబంధులము కాదు. కానీ లవదొక్కలో ఉన్నవారు చల్లగానూ లేరు, వెచ్చగానూ లేరు. ఆయన ఏమంటున్నాడో చూడండి, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. దాని అర్థం ఏంటంటే నిత్య జీవించేస్తాను కాదు. చదువుకున్నాం కిందకి, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి
ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఎలా ఉన్నావు నువ్వు? నులివెచ్చని స్థితిలో ఉన్నావు. నీకు లోకం కావాలి, దేవుడు కావాలి. మన భాషలో చెప్పాలంటే యేసుప్రభు నమ్ముకున్న బాప్తిసం తీసుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం, శంకుస్థాపన ముహూర్తం పెట్టుకోవాలి వద్దా? చెప్పాలి, ముహూర్తం పెట్టుకోవాలి. ఇల్లు పూర్తయిపోయింది, లోపల గేదెని తిప్పాలా వద్దా? ఆవా మీరు చెప్తారని అడిగి అని చెప్పాను నేను. తిప్పాలి ఆవుని. గృహప్రవేశానికి సేవకుడు పిలిచారు ప్రార్థన చేయడానికి. ముందే పొయ్యి వెలిగించి, ఇంట్లో తెల్లవారుజాను పొయ్యి వెలిగించి మొదటలో వద్దా పాలు? ఎవరు చెప్పారు? వెరీ గుడ్. నేను అంటాను, వాళ్ళకి దేవుని పైన నమ్మకం సరిపోవట్లేదు. దేవుని పైన నమ్మకం ఏమవట్లేదు, సరిపోవట్లేదు. ఒంట్లో బాగోలేదు, ఇరుగు పొరుగు వచ్చి కూర్చున్నారు. ఎంత దేవుడు నమ్ముకుంటే మాత్రం రచన కట్టించుకోరని అడిగారు. అప్పుడు మనం ఏం చేస్తాం? పిచ్చేవాళ్ళు మనం. ఆ రచనకి ఇచ్చేవాడు కూడా హాస్పిటల్కి వెళ్ళి ఓపీ తీసుకుని జబ్బులు చూపించుకుంటాడు. వాడు హాస్పిటల్కి వెళ్తాడు. కానీ యేసుప్రభు నమ్ముకుని రచరేకులు, తాయెత్తులు, తాళ్ళు కట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్లి చేస్తున్నారు, ముహూర్తం కావాలొద్దా? పెళ్లి చేస్తున్నారు, మంచి సంబంధం కావాలి. మంచి అంటే ఏంటి? రంగు ఉండాలి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి, అన్నీ బాగుండాలి. వాళ్ళు క్రీస్తు ప్రభులో ఉన్నారా లేదా, బాప్తిసం తీసుకున్నారా లేదా, వాళ్ళ ఆత్మీయ జీవితం బాగుందా లేదా, అవన్నీ మనకు అవసరం లేదు. ఎందుకని? మనం ఏ స్థితిలో ఉన్నాం? నులివెచ్చని స్థితిలో ఉన్నాం. కాసేపు వెచ్చగా ఉంటాం, కాసేపు చల్లగా ఉంటాం. ఈ సీజన్లో పండుగలు, అన్యుల పండుగలు లేకపోతే ఎలా ఉంటాం మనం? అన్యుల పండుగలు లేకపోతే ఎలా ఉంటాం? వెచ్చగా ఉంటాం. అన్యుల పండుగలు వస్తే ఏమైపోతాం? సంక్రాంతి వచ్చిందంటే చర్చి బిల్డింగ్ ఖాళీగా ఉంటాయి. పురుషులేమో తీర్థాలు ఎక్కడ జరుగుతాయి, యాత్రలు ఎక్కడ జరుగుతాయి, అక్కడ తిరుగుతూ ఉంటారు. స్త్రీలు ఎక్కడ ఉంటారు? పిండి వంటలు. ఏం కావాలి మనకు? ఏడాదికి ఒకసారి వస్తుందండి. పిల్లలేమో, బంధువులేమో వచ్చారు, అమ్మాయి వచ్చింది, అల్లుడు వచ్చాడు, లవోదిక సంఘానికి రాసేసాడు, వెళ్ళిపోయింది అక్కడికి. వాళ్ళు మారటం అయిపోయింది. ఈ మాటలు ఎవరి కోసం? ఇప్పుడు ఎవరి కోసం? నేడు మన కోసమే. ఈరోజు మీరు అలా ఉన్నారని నా అభిప్రాయం కాదు, చెప్తున్నాను మీకు నేను. కానీ ఇలాంటి స్థితిలో చాలామంది క్రైస్తవులు ఉంటూనే వాళ్ళు ఏమనుకుంటారో, మేము భక్తిగా ఉన్నాం, మేము విశ్వాసంగా ఉన్నాం, మేము దేవుని దగ్గర నమ్మకంగా బతుకుతున్నాం మేము అని వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుని బతుకుతున్నారు ఈవేళ. కానీ ఆయన చెప్తున్నాడు, నువ్వు ఎలా ఉన్నావు? నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. అర్థం ఏంటి? వాళ్ళు పొందబోయే నిత్య నరకం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అట్లాంటి మనకి ఏమిస్తాడు ఆయన? ఏమిస్తాడండి? ఇప్పుడు డ్వాక్రా గ్రూప్కి బ్యాంకులో లోన్ ఇస్తారు కదా. ఎప్పుడు లోన్ ఇస్తారు? వాళ్ళు గ్రూప్ జాయిన్ అయిన వెంటనే 10 లక్షలు చేతులు పెడతారా? 10 నెలలు 15 నెలలు కట్టించుకుని మనం ఎట్లా కడతాం అవన్నీ కూడా వాళ్ళు పరీక్షించి అప్పుడు వీళ్ళు కట్టగలరా లేదా అని చెప్పి అప్పుడే కదా ఇస్తారు. మన మీద నమ్మకం కుదిరినప్పుడు. దేవుని దగ్గర మన దగ్గర ఇటువంటి విలువ లేదు. విలువలు లేని భక్తి చేస్తున్నాం. ఆరాధనకు విలువ లేదు, వాక్యానికి విలువ లేదు, దేవుని వాక్యం పైన, దేవుని పైన గౌరవం లేదు. అయినా కూడా దేన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు క్రైస్తవులు? నిత్య జీవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. చచ్చి గోతులకు వెళ్ళాడంటే ఏ ఫ్లెక్సీ పెడతారు? ఏ పిలుపు? పరలోక పిలుపు. అంటే దేవుని వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నామా లేదనేది కూడా ఆలోచించేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇంకేం చెప్తున్నాడంటే, వాళ్ళు ఏమంటున్నాడంటే, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరువై ఉన్నావని ఎరుగలేదు. నువ్వు ఎరుగుటం లేదు. లవోదిక అనగా ఎటువంటి పట్టణం అని చెప్పాను? బాగా డబ్బులు ఉండేటువంటి పట్టణము, సంపన్నులు నివసించే పట్టణము, బాగా డబ్బు విపరీతంగా వాళ్ళ దగ్గర ఉండేది. ఈరోజు సంఘంలో చాలామంది ఏమనుకుంటారంటే, భౌతికమైన జీవితము, ఆత్మీయ జీవితం రెండో ఒకటి అనుకుంటారు. భౌతికంగా బాగా ఉంటే 4 కాయింతల జేబులో రెపరెపలాడుతూ ఉంటే ఆత్మీయంగా బాగానే ఉంది, అందుకే దేవుడు ఏమి ఇచ్చాడు నాకు? ఆత్మీయ జీవితం, భౌతిక జీవితం ఒకటేనా? అలా అయితే కనుక లవోదికలో ఉన్న వార్త అంటున్నాడు, నీవు దరిద్రుడవును, నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గురుటివాడవును, దిగంబరునై ఉన్నావు. నువ్వు దాన్ని ఏం చేయడం లేదు? ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనొచ్చు ఉన్నావు. కానీ చాలామంది ఇలానే పొరపడుతున్నారు. నా పిల్లలందరూ సెటిల్ అయిపోయారండి, వ్యాపారాలు బాగానే ఉన్నాయి, నేను ఆత్మీయంగా బాగానే ఉన్నాను, దేవుడు ఆశీర్వాదాలు వస్తున్నాయి. చాలామంది తమ భౌతిక జీవితాన్ని
ఆత్మీయ జీవితంతో పోల్చుకుని ఆత్మీయంగా బాగానే ఉన్నాం అనుకుంటున్నావు, కానీ లవదోకేల్లో ఉన్న వారందరూ కూడా ధనవంతులే. వాళ్ళు ఎలా ధనవృద్ధి చేసి ఉన్నారు, మాకేమి కొదువే లేదు, మాకు రాబోయే 7-8 తరాలు కూర్చుండి తిన్నా కూడా తరగదని సిరి సంపదలు మాకున్నాయి అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. అట్లాంటి వారితో ఆయన ఏమంటున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడనై ఉన్నావు. ఇంకేమంటున్నాడంటే, ఇంకేమన్నాడు, గురిటివాడవును, దిగంబరుడు, ఇక బట్టలే లేవంటున్నాడు ఆయన. బట్టలే లేవు అసలు నీకు. అంటే వీళ్ళు ఆత్మ సంబంధంగా ధనవంతులు దరిద్రులా? వీళ్ళందరూ ఆత్మ సంబంధంగా ఏమై ఉన్నారు, దరిద్రులై ఉన్నారు. మరి ఆత్మ సంబంధంగా దరిద్రులుగా ఉండాలి, ధనవంతులుగా ఉండాలా? ధనవంతులుగా ఉండాలి. ఆత్మ సంబంధంగా ధనవంతులుగా ఉండాలంటే ఏం చేయాలి చెప్తున్నాడు చూడండి ఆయన. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును సంపాదించుకోవాలి. నువ్వు ధనవృద్ధి చేసుకోవడానికి అగ్నిలో పుటము వేయబడిన బంగారం సంపాదించుకోవాలి. బంగారం ఎక్కడుంటుంది మన దగ్గర రావడానికి ముందు? భూమిలో ఉంటుంది, భూమిలో నిక్షిప్తమై ఉంటుంది. దాన్ని భూమిలో తీసిన ఏం చేస్తారు, అగ్నిలో పోస్తారు. అగ్నిలో పోస్తే ఏమవుతుంది, దానిలో ఉన్న మనిలానండి ఇక్కడ కాలిపోయి ప్యూరిటీ బయటకు వస్తుంది. అది విలువ కలిగినదిగా, విలువను కలిగి విలువకు అమ్మబడుతూ ఉంటుంది. ఇక్కడ ధనవృద్ధుడు కావాలంటే అగ్నిలో పుటము వేయబడిన బంగారంతో దాన్ని పోల్చేయడు. ఒకసారి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 7వ వచనం చూద్దాం. నశించిపోవు సువర్ణము, ఆ సువర్ణము, నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ సోదరుల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. విశ్వాసమును దేంతో పోల్చాడు? బంగారము కంటే అమూల్యమైన దానిగా పోల్చాడు. గ్రాము బంగారం ఎంత నడుస్తుంది లోకంలో? ఎంత ఉంది గ్రాము బంగారం? 10,000 చెప్పరు, తెలిసినా చెప్పరు కొంతమంది. 10,000 నడుస్తుంది గ్రాము. విశ్వాసం ఏంటి? విశ్వాసాన్ని కొలమనం చెప్పలేదా బైబిల్లో? ఆవగింజంత విశ్వాసం కలిగి ఉండండి అని చెప్పాడు. కలిగి ఉంటే ఏమవుతుంది? ఈ కంబల చెట్టును వేర్లతో పెకలించబడమంటే వేర్లతో పెకలించబడుతుందంట. అలాగే వెళ్ళి చేయకండి మీరు. ఇక్కడ విశ్వాసం అనేది పరీక్షకు నిలిచినదైతే దేవుని దగ్గర మనకు మెప్పు కలుగుతుంది. మన విశ్వాసానికి ఎప్పుడైనా పరీక్ష కలిగిందా? ఆదివారం ఆరాధనకు సిద్ధపడుతున్న ముందు రోజు నుంచే మన బంధువులు వచ్చి రేపు మా అమ్మాయి ఫంక్షను లేకపోతే పెళ్ళి ఉంది, మరో కార్యక్రమం ఉంది, మీరు రావాలన్నారు. మీ విశ్వాసానికి పరీక్ష ఏర్పడింది. ఏం చేయాలి మీరు? ఏం చేయాలంటే వారు మనసు బాధ పెట్టకూడదు కాబట్టి ఈ వారానికి పెళ్ళికో ఫంక్షన్కి వెళ్ళిపోయి వచ్చే వారం ఏం చేయాలి? అసలు క్రైస్తవులు విశ్వాసాన్ని పరీక్ష ఎదుర్కొంటున్నారు. అసలు పరీక్షలో నిలబడుతున్నారు. అసలు నెగ్గడం పక్కనట్టండి. అవును, రాజీ పడిపోతారు. వాళ్ళు కాసేపు బతిమాలగానే సేవకుడికి మాట చెప్తాం. ఏమని చెప్తాం? వాళ్ళ బంధువులండి బతిమాలేరు, కాదనలేకపోయాను నేను, మాకు బాగా కావాల్సిన వాళ్ళు, ఒక ప్లాన్ రెడీ చేసుకుని ఆరాధన మానేసి వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఆదివారం ఆరాధనలో పాల్గొలేదనుకోండి, మన కోసం ఎవరైనా ఎదురు చూస్తారా? అడుగుతున్నాను నేను. ఈ మాట చెప్తే అర్థమవుతుంది. దావీదు సౌలుకు అల్లుడయ్యాడు. అల్లుడైతే సౌలు భోజన బల దగ్గర దావీదు కుర్చీ ఉంది. కుర్చీ ఉంటే అప్పటికే చెమట తిరుగుతున్నాడు. దావీదు రాలేదు ఆ రోజు. సౌలు చూశాడు. చూసి ఏమనుకున్నాడంటే ఏదైనా ముఖ్యమైన పని పడిందేమో అనుకున్నాడు. మరుసటి రోజు కూడా రాలేదు. అప్పుడు మరలా ఆయన ఆలోచన చేశాడు ఆయన గురించి. ఎందుకు రాలేదు? ఎవరిని అడిగాడు? యోనాతాన్ని అడిగాడు. ఎందుకు రాలేదు? యెషయా కుమారుడు ఎందుకు రాలేదు ఈ రోజున అడిగాడు ఆయన. అవును, ఒక రాజు బల్ల యొద్ద భోజనం చేసినప్పుడు భోజనం చేయడానికి వెళ్ళవలసినటువంటి దావీదు రాకపోతే సౌలు ఆరా చేసుకున్నాడు. ప్రభువులకు ప్రభు అటువంటి యేసుక్రీస్తు బల్ల యొద్ద ప్రభు బల్ల తీసుకోవాలి నువ్వు. మరి నీ గురించి ఆయన ఆలోచన చేయడా?
ఇటు సువార్తికుడి కోసం ఎదురు చూడడా? ఇన్ కేస్ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండిపోయాం, సంఘానికి ఏం చేయాలి? రాలేకపోతూ సంఘం ఎదురు చూస్తుంది. ఎదురు చూడదా అండి? సంఘం ఎదురు చూడదా? సంఘ సువార్త ఎదురు చూడడా? సంఘ సభ్యుల కోసం, మీకోసం, ఆఖరికి స్త్రీలు, పురుషులు, పిల్లల కోసం కూడా సువార్త ఎదురు చూస్తాడు. ఏంటి పిల్లలు ఈరోజు రాలేదేంటి? మీ పిల్లలు ఎందుకు తీసుకుని రాలేదు? ఎదురు చూస్తాడు సేవకుడు. నీ దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ఈరోజు ఆరాధన విషయంలో ఒక చిన్న పరీక్ష మనకు ఎదురైతే దాన్ని పక్కన పెట్టి దాన్ని ఎదిరించి నిలబడి మన దేవుని పక్కన నిలబడలేం. చెప్తున్నాడు, మీ విశ్వాసం ఏమవుతుంది? పరీక్షకు నిలబడితే అబ్రహాం పరిశోధించబడలేదా? నేను అంటాను, అబ్రహాము వల్ల పరిశోధించబడిన వారి లోకల్లో ఎవ్వరు ఉండరు. అసలు దేవుడు అని పిలిచి అంటున్నాడు, నీ కుమారుని తీసుకుని మోరియా దేశానికి వచ్చి నేను నీకు చూపించే పర్వతం మీద ఆయన ఎలా ఇవ్వాలి? దహన బలిగా ఇవ్వాలన్నాడు. ఇవ్వాలన్నప్పుడు ఉదయాన్నే లేచాడు, భార్యకి చెప్పాడు చెప్పలేదా? చూసారా మీరు? చూసాడు చెప్పారండి. ఎందుకు చెప్పున్నాడు? దేవుడు అని పిలిచి సంతానం ఇస్తా అన్నాడు. ఇస్తాన్నాడా? సారా ద్వారాగా సంతానం ఇస్తా అన్నాడు. కానీ ఆమె అంటుంది, ఇదిగో మన పిల్ల ఆగరొద్దు కదా, ఈవిడ పెళ్లి చేసుకో, ఆమెకు పిల్లలు పుడతారు కదా, ఆమె కొడుకుని నా కొడుకు పెంచుకుంటాను అని చెప్పిందా? అంటే దేవుని మాటను ఆమె ఏం చేయలేకపోయింది. ఒకవేళ చెప్తే ఏం చేసి ఉండును? అవును, ఈరోజు మన ఇల్లు ఎలా, మన గృహాలు ఎట్లా ఉంటాయంటే, మన ఇంట్లో ఒక స్త్రీ భక్తిగా ఉంటే, పురుషుడు భక్తిగా లేకపోతే, భక్తిగా ఉన్న వాళ్ళని బలహీనపరిచేలా ఉంటారు కొంతమంది. ప్రార్థన రెడీ అవుతూ ఉంటారా? రెడీ అయినప్పుడు తొందరగా రెడీ అవ్వండి అని భర్త చెప్తూ ఉంటే, భార్య చెప్తూ ఉంటే, ఆయన అంటాడు ఇంకా టైం అవ్వలేదు, ఇంకా ప్రారంభ ప్రార్థన చేయలేదు, ఇంకా పాటలు కూడా మొదలయ్యి ఉండవు, అందరూ ముందే వచ్చేస్తున్నారు, అందరూ టైంకి వచ్చేస్తున్నారా? వెనక్కి లాగేసేవాళ్ళు. దెయ్యం ఎక్కడో లేదు, దెయ్యం ఎక్కడో లేదు, నల్లగా ఎక్కడో లేదు. ఎక్కడుంది? ఎప్పుడైతే నువ్వు దేవుని మాట పక్కన పెట్టేసి నీలోకి వచ్చేసింది, నీలో తిష్ట వేసి కూర్చుంది అది. కాబట్టి మన ఆత్మీయ జీవితానికి పరీక్షలు వస్తూ ఉంటే దాంట్లో మనం ఏమవ్వాలి? మనం నెగ్గాలి. మన ఆత్మీయ జీవితంలో ప్రతి శోధన మనం జయించగలగాలి. ఇక్కడ మాట ఎంత బాగుందో చూడండి. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదాయి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. మనం విశ్వాసములో నెగ్గేవాళ్ళుగా మనం ఉంటే మనకు దేవుని దగ్గర ఏం దొరుకుతుంది? మెప్పు దొరుకుతుంది. కాబట్టి మనము ఆత్మ సంబంధంగా ధనవంతులు అవ్వాలంటే విశ్వాసంలో ఎదురయ్యే ప్రతి పరీక్షకు మనం ఏమవ్వాలి? లోబడే, ఈ విశ్వాసం జారిపోయే వాళ్ళకి కాకుండా నెగ్గేవాళ్ళుగా మనం ఉండాలి. ఇంకేం చెప్తున్నాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 18వ వచనము, నీవు ధనవృద్ధి చేసుకొనినట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడుకుంటున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు, నీ దిశముల సిగ్గు కనబడుకుంటున్నట్లు ధరించుకోవడం నీకేం కావాలి? తెల్లని వస్త్రములు. ఆత్మ సంబంధంగా పోల్చబడిన మాటలు భౌతికమైన అర్థం తీసుకోకూడదు. ఏమిటి తెల్లని వస్త్రములు? ఏమిటి తెల్లని వస్త్రములు అంటే 19వ అధ్యాయం 8వ వచనము ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనము, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు, పరిశుద్ధమైన జీవితం. అప్పుడు సిగ్గుపడాల్సిన పని లేదు. లోకంలో ఎవరు సిగ్గుపడతారు? ఎవరు తప్పించుకుని తిరుగుతారు? తప్పు చేస్తున్నవాడు. పరిశుద్ధంగా జీవిస్తే, పరిశుద్ధం అయితే, అవును, పరిశుద్ధమైన జీవితము, పరిశుద్ధత అనేది ఎవరి వల్ల కలుగుతుంది? దేవుని వల్ల కలుగుతుంది. మన పరిశుద్ధులు కాగలమా? లేము. కాబట్టి ఈ తెల్లని వస్త్రములు చెప్తున్నాడు ఆయన. తర్వాత చదువుకుందాము 3వ అధ్యాయము 18వ వచనం కిందకి, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను ఎత్తుకొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను. కాటుక అనేది దేనికి వాడతారు? కళ్ళకే వాడతారు. కళ్ళకి ఎందుకు వరకు వాడతారు? మీరు ఎప్పుడైనా పెట్టుకుంటే చెప్పండి, లేకపోతే వద్దు. దేనికి వాడతారు? ఓకే, ఇది కాటుక అని చెప్పాడు. అసలు దాని అర్థం ఏంటంటే కంటి మందు.
లవోదిక దేనికి ఫేమస్? కంటి మందు తయారు చేయడంలో ఫేమస్ ఆ రోజుల్లోనే. కానీ వాళ్ళ కళ్ళల్లో లేవు. ఇప్పుడు కంటి మందు ఉంది, భౌతికమైన మందు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి చూపు వాళ్ళ దగ్గర లేదు. అవును, ఈరోజు చాలామంది వారి మనోనేత్రలు ఏమైపోయినాయి? మూసుకుపోయినాయి. మనోనేత్రలు మూసుకుపోయినాయి. వారు దేవునిలా చూడలేకపోతున్నారు. ఆత్మ సంబంధమైన గుడితనం వచ్చేసింది చాలామందికి. అసలు బైబిల్లో మనం ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు దినాల్లోనే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు అడుగుతారు, నా గురించి ఏమనుకుంటున్నారని. కొందరు ఏమంటున్నారంట, బాప్తిసం ఇచ్చి యోహానేమో, ఇంకొంతమంది ఇర్మియా ఏమో, ఇంకొంతమంది ఏలియా ఏమో. ఏంటి అందరికి అన్ని రకాలు కనబడటం ఏంటి అని మెస్సయ్యగా తను రుజువుపరచుకోలేదా? దేవుని కుమారుడిగా రుజువులు ఇవ్వలేదు అందరి ముందు. కానీ వాళ్ళ కన్నులకు ఆయనకి అలా కనబడటం లేదు. అలా కనబడటం లేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేశారు వాళ్ళు? ఈరోజు చాలామంది ఆత్మ సంబంధమైన అంధత్వంలో ఉన్నారు. వాళ్ళ కళ్ళు తెరిపించబడాలంటే వాక్యమే వారికి మందు. వాక్యమే దానికి మందు. కాబట్టి చూడండి ఇంకేం చెప్తున్నాడు. 19వ వచనము, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచూ ఉన్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నాడు? ఆసక్తి కలిగి వారందరినీ మారు మనస్సు పొందమంటున్నాడు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సొల్యూషన్ ఇస్తున్నాడు. ఏంటో సొల్యూషను? మారు మనస్సు పొందమంటున్నాడు. ఈరోజు దేవుడు మనకు చెప్తున్న మాట ఏమిటంటే మనల్ని కూడా మారు మనస్సు పొందమంటున్నాడు. దేవునిలో మనం తప్పిపోయామేమో, లోకంలో పడిపోయామేమో, విశ్వాసంలో కోల్పోయామేమో. వాక్యము ద్వారా మనం హెచ్చరించబడినప్పుడు మనం కూడా ఏమవ్వాలి? మారు మనసు పొందాలి. వాక్యం అనేది అద్దం లాంటిది. అద్దంలో చూసుకుంటే ఏమనిపిస్తుంది? మన ముఖం మనకు కనిపిస్తుంది. కనిపించడం మాత్రమే కాదు, ఈ ముఖం మీద మచ్చలు ఉన్నాయి, ముటిములు ఉన్నాయి, కనబడితే కనబడవా? వాక్యం అనే అద్దంలో మనం చూసుకున్నప్పుడు మనలో ఉన్న లోపాలేంటి? వాక్యాన్ని వింటున్నా, వాక్య ప్రకారం జీవిస్తున్నామా? విశ్వాసాన్ని కాపాడుకుంటున్నామా? బైబిల్లో భక్తుల జీవితాలు వింటూ ఉంటాం. ఎందుకు వింటాం? అబ్రహాం గురించి వింటారు కదా, ఇస్సాకుని ఇవ్వడానికి సిద్ధపడ్డాడని. ఎందుకు వింటారు? బైబిల్లో దానియేలు గ్రంథంలో షడ్రక మేషక అబేద్నెగోలు ఉంటారు కదా. నెబుకద్నెజరు నిలబడిన ప్రతిమకు సాగిలి పడమంటే వాళ్ళు నువ్వు ఎన్నైనా చెప్పుకొని సాగిలి పడమంటారు. విన్నారా? ఎందుకు విన్నారు? ఇది కాలక్షేపం వింటావా? వినడం భక్తి కాదు, తెలుసుకోవడం భక్తి కాదు. భక్తి ఏంటి? అనుసరించడం భక్తి. అవును, దేవుని ఆరాధించటంలో వారి ఆరాధన విగ్రహానికి వెళ్ళిపోకూడదు, వారి ఆరాధన నిజమైన దేవునికి వెళ్ళాలి అనే విషయంలో వాళ్ళు రాజీ పడలేదు. ఆ మాట విన్నప్పుడు మనం ఏం చేయాలి? అవును, వాళ్ళ ప్రాణాలు సైతం ప్రాణాలు కోల్పోవడానికైనా సిద్ధపడ్డారు, కానీ వాళ్ళు బంగారు ప్రతిమకి ఏమవ్వలేదు, సాగిలి పడలేదు. ఈరోజు నేను ఆరాధన విషయంలో ఎందుకు రాజీ పడిపోతున్నాను? నాకు బుద్ధి లేదా? నాకు జ్ఞానం లేదా? నాకు వివేచన లేదా? ఇకనైనా నేను మారాలా వద్దా అని ఆ రోజు ప్రశ్న చేసుకోవాలండి. ప్రశ్న చేసుకుని ఎప్పుడు అనుసరించాలి? ఆ రోజు నుంచి ఏం చేయాలి? ఆ రోజు నుంచే ఆ వాక్యము మన జీవితాల్లో కార్యరూపం దాల్చాలి. బైబిల్లో ఆది నుంచి మీరు ప్రకటన గ్రంథం వరకు చూడండి, బైబిల్లో భక్తులందరూ కూడా దేవుని విషయంలో రాజీ పడలేదు. దేవుని కోసం తమ ప్రాణాలు ఇవ్వడానికైనా వాళ్ళు సిద్ధపడ్డారు. ఈరోజు మనం భక్తి విషయంలో దేవుని కోసం ఏం చేయగలుగుతున్నాం? భక్తి అంటే దేవుని మాటల ప్రకారంగా జీవించటం. భక్తి అంటే దేవుని కోసం దేన్నైనా వదులుకోవటం. భక్తి అంటే దేవుని కోసం దేన్నైనా త్యాగం చేయగలగటం. అది భక్తి అవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ముగింపు మాట ముగిస్తాను నేను. ఆయన కొండ మీద ప్రసంగంలో ఆయన రాజ్య పౌరులు ఎట్లా ఉండాలో ఒక మాట చెప్పాడు. ఆయన చాలా మాటలు చెప్పాడు, ఒక మాట చెప్తాను. మత్తయి సువార్త 5:20 మాట అన్నాడు. ఆయన రాజ్య పౌరులు ఎట్లా ఉండాలో చెప్పాడు. ఆయన 5:20 శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. అని రాజ్య పౌరులు ఎట్లా ఉండాలి? వారి నీతి ఎట్లా ఉండాలి? పరిసయ్యుల నీతి కంటేను శాస్త్ర నీతి కంటేను అధికము కావాలని చెప్పాడు. పరిసయ్యుల నీతి తెలుసా మీకు? ఒక రకంగా చెప్తే వాళ్ళ ముందు ఎందుకు పనిచేయమో మనం. పరిసయ్యుల నీతి గురించి చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. లూకా సువార్త 18వ అధ్యాయము
10వ వచనము. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు. చాలు, ఆ పరిసయుడు ఏం చేశాడో చూద్దాం. 11వ వచనము. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను, ఈ సొంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అన్నాడు. నేను అన్యాయస్తుని కాదు, దుర్మార్గుని కాదు, వ్యభిచారిని కాదు, ఈ సొంకరులు అన్న అంతకన్నా కాదు అని చెప్పాడు. నాతో కాదు, దేవునితో కాదు, మీతో మీరు చెప్పుకోండి. మీతో మీరు చెప్పుకోండి. నేను బూతులు ఆడను, నేను అబద్ధం ఆడను, నేను మరోలా చేయను అని మనతో మనం చెప్పుకునే ధైర్యం ఎవరికైనా ఉందా? ఇంకొకటి, వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాడంట. చేయొత్తండి. ఇప్పుడు వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొత్తండి. లేవు, చేతులు లేవు. తన సంపాదన అంతటిలో 10వ వంతు వర్ధలని కొలు ఇస్తున్నాను నేను అని వాళ్ళు చేయొత్తండి. ఏంటి ఒక్క చేయలేవలేదండి? కానీ ట్విస్ట్ ఏంటంటే, మీ నీతి ఏమవ్వాలి? వాళ్ళ నీతి కంటే ఏమవ్వాలి? అధికము కావాలి. అధికము కాకపోతే ఎక్కడ ప్రవేశించలేరు అన్నాడు. పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు, అంటే నిత్య జీవానికి వెళ్ళలేము. కాబట్టి మన భక్తి విశ్వాసము ఎలా ఉంది, మన ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నాం మనము, మన ఆత్మీయ స్థితిని గురించి దేవుడు బాగా ఎరిగిన వాడై ఉన్నాడు. స్థానిక సంఘంలో చేర్చబడిన తర్వాత మన ఆత్మీయ జీవితము, ప్రారంభంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పటివరకు కొనసాగుతున్నాయా? భక్తి జీవితంలో రాను రాను మనం చల్లబడిపోయామా, దిగజారిపోయామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ మనలో లోపాలు ఉన్నట్టు దిద్దుకొని ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకొని దేవుడిచ్చిన ఆయుష్కాలంలో మన మరణం పర్యంతం వరకు కూడా నమ్మకముగా, విశ్వాసముగా, భక్తిగా నడుచుకుంటూ ఇతరుల ఆత్మల రక్షణ కొరకు పాటుపడుతూ, సంఘ క్షేమార్థి కొరకు పాటుపడుతూ మనం జీవించాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చినటువంటి సేవకులకు వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా సంతోషం అండి. అమూల్యమైనటువంటి మాటలు, నిజంగా స్థానిక సంఘానికి అవసరమైన మాటలు. మరి ఈ యొక్క కూడికల యొక్క ఉద్దేశం అదే. మనం పిలవబడినటువంటి వారము, ప్రభు యొక్క సంఘంలోనికి పిలవబడినటువంటి వారము. మరి ప్రభు యొక్క ఉద్దేశానుసారంగా మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి మనం స్వపరీక్ష చేసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి తరుణం. నిజమే, ఈరోజు ఎపిఎస్సిలో ఉన్నటువంటి సంఘం గురించి, అలాగే లవోదికలో ఉన్నటువంటి సంఘం, వారికి ఉన్నటువంటి హెచ్చరికలను మరి ఆ మాటల ద్వారా మనం కూడా హెచ్చరింపబడ్డాం. మరి ఇంతవరకు ఎంతో మరి విలువైనటువంటి సంగతులు. నిజంగా ఒకవేళ మన యొక్క విశ్వాస జీవితంలో అలాగే ఉన్నాము అనిపిస్తుంది కదా విన్న తర్వాత. నిజంగా దేవునికి మహిమ తీసుకొచ్చేలాగా, లేకపోతే దేవుని సంతోషపరిచే జీవితాలు మనలో లేవని మనకు అర్థమవుతుంది కదా. మరి సోదరులు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకి మన దగ్గర సరైన సమాధానం లేనట్లు ఉంది కదా. నిజమే, మరొకసారి ఇలా మనం సమావేశమైనప్పటికీ ఏ అయితే మన చేతులు లేవలేదో, ఏ ప్రశ్నలకైతే మనం స్పందించలేదో వాక్యానుసారంగా, మరొకసారి మన జీవితాలు అలాగా ఉండకూడదు. ఎప్పటి నుంచి మన యొక్క విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవాలి. దేవుడు చెప్పినటువంటి రీతికి. ఇప్పుడు ఈరోజు ప్రసాద్ గారు మాట్లాడటం కాదండి, దేవుడే తన వాక్యం ద్వారా, తన యొక్క సేవకుని ద్వారా మనతో మాట్లాడాడు. మనల్ని సరిచేయటానికి దేవుడు తన సేవకుని పంపించారు. మనం చూస్తాం కదా, నోవహు కాలంలో ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటన చేశారట. యోధా పత్రికలో కూడా అదే మాట రాయబడి ఉంటుంది. అంటే మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క సేవకులు వచ్చి
దేవుడు పంపించి మనల్ని సరిచేయటానికి తన యొక్క మాటలు చెప్తారు. మనం చేయవలసినటువంటి పని ఏంటి తెలుసా అండి? చెప్పండి. బాగా జరిగినాయి, చాలా బాగున్నాయి కూడికలు, స్వీట్స్ అదేంటది అవేంటవి స్నాక్స్ బాగున్నాయి, భోజనం బాగుంది ఈరోజు అలాగని చెప్తున్నారు. అక్కడ చాలా అట్రాక్షన్గా ఉంది, ఆ వాతావరణం చాలా బాగుంది, ఆ లైటింగ్ బాగుంది. ఈ రకరకాలైనటువంటి లోక సంబంధమైనటువంటి విషయాల గురించి ఈరోజు సమాజం చూసి అట్రాక్ట్ అవ్వి దూరం అని చూడలేదు, అక్కడికి వెళ్ళిపోయి వచ్చేస్తే చాలా బాగుంది అనుకుంటున్నారు. అంతే తప్ప ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునేటువంటి మాటల కోసం మనం దేవుని చెంతకు వెళ్ళేటువంటి ఆలోచన లేదు. అమూల్యమైనటువంటి మాటలు మనకి వివరించి తెలియచెప్పినటువంటి మా ప్రియులు, అత్యంత ప్రియులు, స్నేహితులు, అలాగే తోటి జత పనివారు మరి ప్రసాద్ గారికి స్థానిక సంఘం నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ బ్రదర్. సెలవు తీసుకుందాం, ప్రార్థన చేసుకుని మనం సెలవు తీసుకుందామండి. మరి మీకోసం ఈరోజు మరి విందు సిద్ధం చేయబడింది. సమయం ఎక్కువైంది, దయతో మన్నించాలి. మేము ముందే ప్రకటన చేశాను, మనం రోజు 9 గంటలకి ముగించుకుంటున్నాం. ఈరోజు చివరి రోజు కనుక కొంచెం సమయం అటు ఇటు అవుతుంది, మీరు మన్నించాలని చెప్పడం జరిగింది. కనుక మరి యవనస్తులు ఈ కార్యక్రమం అయిన వెంటనే, ముగింపు ప్రార్థన అయిన వెంటనే ఆహార పదార్థాలను సిద్ధం చేసి మరి మీరు వడ్డించవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. తల్ల వంచండి. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన ప్రియ పరలోకమందున్న మా ఆత్మలకు కన్న తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు వారి ద్వారా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఏర్పరచబడినటువంటి సంఘ క్షేమాభివృద్ధి కోడికలు తండ్రి, నీ నామ మహిమార్థమై 3 దినములు మంచి మాటలతో మా యొక్క ఆత్మీయ అభివృద్ధికి కావలసినటువంటి మాటలతో మా తండ్రి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. ఈ చివరి రాత్రుల్లో నీ కుమారులు మా ప్రియులు ప్రసాద్ గారి ద్వారా స్థానిక సంఘం అలాగే ఎందరో మరి ఆత్మీయ జీవితాన్ని మరి ప్రారంభించినప్పుడు బాగుండి మధ్యలో మా తండ్రి దేవా మరి నీకు విరోధులై నీ నుండి దూరమై చెడి పడినటువంటి వారిని హెచ్చరిస్తూ మరలా తిరిగి యథాస్థితికి మరి భక్తి జీవితాన్ని నడిపించడానికి హెచ్చరించినటువంటి మాటలు ప్రకటన గ్రంథంలో మరి 7 సంఘాలకు చెప్పినటువంటి మాటల్లో ఎఫెసీ సంఘానికి అలాగే తండ్రి మరి చెప్పబడినటువంటి మాటలు మా తండ్రి 2 సంఘాలకి చెప్పబడినటువంటి మాటలు, లవోదీక సంఘానికి చెప్పబడినటువంటి మాటలు, దానిలో ఉన్నటువంటి సారాంశం మాకు వినిపించి మమ్మల్ని బలపరచని స్తోత్రాలు. స్థానిక సంఘంగా మా తండ్రి మాలో ఉన్నటువంటి లోపాలను మేము సరిచేసుకోవడానికి భాగ్యం దయచేయండి తండ్రి. ఈరోజు ఒక మంచి నిర్ణయాలతో మేము ఇక్కడి నుంచి వెళ్ళటానికి కృప చూపించండి. చెప్పబడినటువంటి మాటలు మీ మాటలుగా గుర్తించే భాగ్యం దయచేయండి తండ్రి. ఇక్కడి నుంచి మీరు కోరినటువంటి రీతిగా మీ సేవకుల ద్వారా మాకు వినిపించినటువంటి మాటలను మేము లోబడి మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటాం. మేమేమైతే లోపాలు చేస్తున్నామో వాటన్నిటిని సరి చేసుకుంటాం తండ్రి అనే ఆలోచనను మాలో పుట్టించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిలో పుట్టించమని వేడుకొనిచున్నాను. దేవా మా తండ్రి మమ్మల్ని బలపరచండి, నీ కృపతో నింపండి తండ్రి. మా ఆత్మీయ స్థితిని దినదినము వృద్ధి పొందించమని వేడుకొనిచున్నాను. దేవా మరి ఈ 3 దినములు మా తండ్రి కొంత సమయాన్ని వెచ్చించి నీ చెంతకు వచ్చి మరి అంత ఆసక్తితో నీ మాటలు విన్నారు తండ్రి. ఏ ఉద్దేశంతో ఈ కూడికలు ఏర్పాటు చేసామో ఆ ఉద్దేశాన్ని స్థానిక సంఘములో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు 3 దినములు వాక్యోపదేశకులుగా ఉండి వాక్యాన్ని అందించినటువంటి మా ప్రియ సోదరులు సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి స్థానిక సంఘాలను
వారి పరిచర్యలను వృద్ధి పొందించమని వేడుకొనిచున్నాను. ఈరోజు మాకు వాక్యం అందించినటువంటి ప్రసాద్ గారి యొక్క స్థానిక సంఘాన్ని చేర్చినటువంటి సువార్త పరిచర్యను మీరు దీవించండి. పరిచర్యలోని కుమారుని ఇంకా విరివిగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. అలాగే చేరవచ్చినటువంటి బిడ్డలందరినీ మరి ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ఈ యొక్క కూడికల కొరకు తండ్రి మరి తమ వంతు సహాయ సహకారాలను అందించారు. మరి ఎవరు ఎంత వెచ్చించారో ఏకలేఖనంలో మేము సెలవిచ్చాము తండ్రి. మా తలంపులు ఎరిగినటువంటి దేవుడు, ఊహకు రాకమునిపై సమస్తమైనటువంటి దేవుడు తండ్రి. మరి మీ బిడ్డలకు తగిన ప్రతిఫలం దాచేయండి. అలాగే మరి స్నాక్స్ ఏర్పాటు చేశారు. సేవకులుగా మాకు భోజనాలను కూడా ఏర్పాటు చేశారు. ఆ కుటుంబాలని ఆశీర్వదించండి. ఈరోజు మరి భోజన కార్యక్రమానికి మా తండ్రి వారి వంతు సహాయాన్ని, అలాగే మరి ఆహార పదార్థాలను దేవ మరి సిద్ధం చేసినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. వండి మరి చక్కని వంటకాన్ని చేసినటువంటి సోదరుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవానికి స్తోత్రాలు, బలపరచండి. మా ప్రతి కార్యక్రమంలో మరి నీ పనిగా దాన్ని ఎంచి మా తండ్రి మాకు మా తండ్రి వంట చేసినటువంటి నీ కుమారుని కూడా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన రాబోయే దినాల్లో మరింకా ఉన్నతంగా నీ ఉన్నత నామాన్ని ప్రకటన చేయటానికి తండ్రి మేము మొట్టమొదటిగా స్థానిక సంఘముగా మా ఆత్మీయ వృద్ధిపరుచుకొని, మా ఆత్మను వృద్ధిపరుచుకొని మా తండ్రి మా ఆత్మీయ జీవితాన్ని ఇంకా ఫలభరితంగా నడిపించుకొని నీ కార్యక్రమాలు బలంగా చేయడానికి సహాయం దయచేయండి. మా తండ్రి మా జీవితాలు మా తండ్రి మీరు చూస్తున్నారు, లోకం చూస్తుంది. మాలో మార్పును చూసి లోకం మా తండ్రి నీ నామాన్ని మహింపరిచినట్లు, నేను వెంబడించినట్లు అటు రీతిగా మా జీవితాన్ని మలచండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. శారీరక బలహీనతలున్నాయి, మీరే మా తండ్రి వాటిని తీసివేసి ఆరోగ్యాన్ని దయచేయండి. ఇంకా ఏ స్థితిలో నీ పిల్లలు ఉన్నారో సమస్తమైనటువంటి దేవుడు జ్ఞాపకం చేసుకోండి. మా తండ్రి నీ కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మేము మలచబడడానికి మా తండ్రి అట్టి మరి నీ కుమారుని సాదృశ్యంగా నీ కుమారు యొక్క అడుగుజాడలో మేము నడుచుకోవడానికి అటు కృపను దయచేయండి. ఈ సమయంలో మా తండ్రి తిరిగి గృహాలకు వెళ్తున్నారు, మీరు దీవించి పంపించండి. మరి తయారు చేసిన ఆహార పదార్థాలను కూడా పవిత్రపరచండి, దీవించండి. మరి వడ్డిస్తున్నటువంటి బిడ్డలను కూడా ఆస్వాదించండి. క్రమంగా మర్యాదగా ఈ కార్యక్రమాలు జరిగించి చక్కని వాతావరణంలో మా తండ్రి మేము కోరినటువంటి రీతిగా మా మనవులు ఆలకించి తండ్రి మా ఎడల ఎంతగానో ప్రేమను చూపించి సహాయం చేసిన దేవానికి స్తోత్రాలు తండ్రి. మరి ముఖ్యంగా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎల్లప్పుడూ మేము ఇలాగే కలిసి మీ పరిచర్యలో ముందు కొనసాగడానికి కృపను దయచేయని ప్రార్థిస్తూ మరి ఆయా దూర ప్రాంతాలను చూసినటువంటి బిడ్డలను కూడా క్షేమంగా తోడుకి వెళ్ళమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన క్రీస్తేశ్వర అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనిచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందాలండి, వందాలు.